కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. కూర్చుందాం. జాగ్రత్తగా కొద్ది సమయము దేవుని యొక్క మాటలు దినమందు శ్రద్ధగా వినటానికి సిద్ధపడదాం. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా ఒక వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినటానికి సిద్ధపడదాం. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము బైబిల్ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయం 13 నుంచి 15 ఆ వచనాలను ఈ దినమందు మనము జాగ్రత్తగా ధ్యానించుకుందాం. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చున్నది ఏమని అడిగను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రద్ధగా ఈ మాటలు మనం వినటానికి ప్రయాసపడదాం. రాత్రికాల సమయంలో మీకు తెలపబడిన విధముగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చి యోర్దాను నది దాటి ఆ యొక్క ప్రదేశంలోనికి దరిదాపులోనికి వచ్చినప్పుడు అక్కడ కానాను పంటను తినిరి అనే దాని గురించి రాత్రి చెప్పాను. ఈ సమయంలో మిగతా 3 పాయింట్లు మనం చెప్పుకొని ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వస్తున్నాడు. మోసే ఏమయ్యాడు అనేది రాత్రి చెప్పాను, మీరు వాటి గురించి అడగొద్దు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వస్తున్నాడు. ఆయన నడిపించుకొని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు యెరికో ప్రాంతముల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, మనం చూసినప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. ఇక్కడ యెహోషువ ముందుకు నడిచిపోతూ ఉన్నారు. వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉన్నది. వాళ్ళు యెరికో ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఆ పట్టణం దగ్గరికి రాగానే, ఆ ప్రదేశముల దగ్గరికి రాగానే ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దూసిన కత్తి చేత పట్టుకొని, అంటే కత్తి చేత పట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు. ఎదురుగా నిలబడగానే
యెహోషువలో భయం ఏర్పడింది. ఎందుకు భయం ఏర్పడిందంటే వెనక చూస్తే చాలా మంది సైన్యం ఉన్నారు, ఇశ్రాయేలీయులు చాలా మంది ఉన్నారు. ఎంతమందికి ఎదురుగా ఒకే వ్యక్తి వచ్చి కత్తి పట్టుకొని నిలబడ్డాడు. ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తి కత్తి పట్టుకొని వచ్చి మా ఎదురుగా నిలబడ్డాడంటే ఇతడి వెనక ఏదో బలగమైన ఉంటది, ఇతడి ఏదో ఉద్దేశంలో మా మీదకి రావాలని ఉన్నాడు. ఇదిగో ఆనాడు చెప్పిన దేవుడు మోసేకు తోడై ఉన్నట్టుగానే నాకు కూడా తోడుగా ఉన్నాడు. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఎదురుగా ఒకడు కత్తి పట్టుకొని ఉన్నాడు, ఏం చేద్దామని తెలియకుండానే భయం ఏర్పడింది. కానీ ఈ భయములో అతడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే మనం చూసినప్పుడు, నీవు ఏమంటున్నాడు, యెహోషువ అతని యొద్దకు వెళ్ళాడు, దగ్గర తాపులోనికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి చేతిలో కత్తి ఉన్నది. కత్తి చేత పట్టుకొని అతడు వచ్చినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, బాగా ఆలోచించండి. ఇతడు ఎదురో కత్తి ఉన్నాడు, మేము వస్తున్నాము, మమ్మల్ని దేవుడు ఎన్ని పరిస్థితుల నుంచి తీసుకొని వచ్చాడు. ఈ అరణ్యములకు వచ్చిన తర్వాత అందరూ కూడా సంహరింపబడ్డారు. ఇక్కడ మేము ఏదైనా తప్పిదం చేసి ఉన్నామా, దేవుడు మమ్మల్ని ఇక్కడ చేతికి అప్పగించినట్టుగా ఆలోచిస్తే అతని ఎద్దకు వెళ్ళి అంటున్నాడు, అయ్యా నువ్వు మా పక్షపు వాడివా మా విరోధుల పక్షపు వాడివా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ప్రయాణం సాగుతున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక వ్యక్తి ఎదురు నిలబడ్డప్పుడు యెహోషువ ధైర్యం చేసి నిలబడ్డాడు. అక్కడ నువ్వు మా పక్షపు వాడివా మా విరోధుల పక్షపు వాడివా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే యెహోషువ కన్నులు ఎదుట ఆ మనిషి కనపడినప్పుడు యెహోషువ భయపడినాడు, కానీ అతడు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, నేను మీ పక్షపు వాడిని, ఏమంటున్నాడు చూడండి అక్కడ, నేను నేను ఎవరిని, దేవుని సేనాధిపతిని, యెహోవా సేనాధిపతిగా మీ వద్దకు వచ్చి ఉంటిని అనగానే వెంటనే అతడేమయ్యాడు, సాగిలపడి నమస్కారం చేశాడు. అదే కదా రాయబడింది. బాగా ఆలోచించండి. ఇక్కడ వీరికి ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి ఎవరో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆది కాండంలోనికి రండి. ఆది కాండంలోనికి వచ్చినప్పుడు 18వ అధ్యాయము ఆది కాండము 18వ అధ్యాయము 2వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వాడి ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. అంటే ఇక్కడ కూడా అబ్రహాము కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు వ్యక్తులు కనపడ్డారు. ఈ ముగ్గురు వ్యక్తులకు ఇతడు ఏం చేశాడంట, నేల వరకు వంగి సాష్టాంగ పడి నమస్కారం చేస్తున్నాడు. ఇలాగనే మళ్ళా ఒక్కసారి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. జాగ్రత్తగా మీరు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. తీసారమ్మా? 10వ వచనం నుంచి నిదానంగా చదవండి. అందుకు నేను అతని నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గురించి సాక్ష్యం చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను. బాగా ఆలోచించండి. ఇక్కడ ఇది ప్రకటన గ్రంథంలో జరుగుతున్నటువంటి సంఘటన. ఇక్కడ యోహాను గారు తన దర్శనంలో జరుగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి కనపడగానే ఇతడు అతని పాదముల మీద పడి నమస్కారం చేయబడినప్పుడు అతడు ఏమంటున్నాడు,
వద్దు, నువ్వు నా పాదముల మీద పడొద్దు. ఎందుకంటే నేను నీతోటి నీ సహదాసులతో కూడా యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిని కాబట్టి నువ్వు నా పాదముల మీద పడకూడదు. అదే విధంగా ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 8, 9 వచ్చినాడు. యెహోవా వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితో సహదాసుడును దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. ఓకే, తర్వాత అదేవిధంగా అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మీకు ఎవరికైనా చెప్పాలన్నప్పుడు అర్థం కావడానికి మొత్తం తీసి చూపెడుతున్నాను మీకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను నీతో కూడా నరుడిని అని చెప్పి అతన్ని లేవనెత్తెను. జాగ్రత్తగానండి, మీరు వచ్చేది ఆదివారం ఏదో గంటతోడి. ఆ గంటతోడి కూడా ఎడ మాట్లాడుకోవడానికి ఎందుకు రావాలి? వాక్యం వినాలి. మీరు వచ్చి శాంతంగా వాక్యం వినాలి, అదే మీ పని. చూడండి, ఇక్కడ యెహోషువ అతని పాదముల మీద సాగిలపడగానే అతడు, వద్దు, నువ్వు నా పాదముల మీద పడొద్దు అని అన్నాడా? బాగానండి, పాదముల మీద పడొద్దు అన్నాడా? అనలేదు. అబ్రహాము ఆ ముగ్గురు యొక్క పాదముల మీద సాగిలపడగానే, లేయి, నువ్వు నా పాదముల మీద పడొద్దు అన్నాడా? అనలేదు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనే పోయినప్పుడు అక్కడ ఒక దూత, ఆ దూత అని రాయబడింది కదా, ఆ దూత పాదముల మీద పడినప్పుడు ఆ దూత ఏం చెప్తుంది? నువ్వు నా పాదముల మీద పడొద్దు, నేను నీతోటి సహదాసుడిని, యేసుని గురించి నేను కూడా సాక్ష్యం ఇచ్చేవాడిని అన్నాడు. తర్వాత మరలా ఇంకొక దిక్కుపోయినప్పుడు అక్కడ కూడా ఏమంటున్నాడు? నువ్వు నా పాదముల మీద పడవద్దు. మరి చివరిలో ఏమన్నాడు? దేవునికే మనందరము నమస్కారం చెయ్యాలి. ఇక్కడ పేతురు కూడా ఏమంటున్నాడు కొర్నేలుతో? కొర్నేలి, నువ్వు నా పాదం మీద పడొద్దు, నేను కూడా నీలాంటి నరుననే. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ యెహోషువ గ్రంథంలోనికి వచ్చినప్పుడు 5వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ యెహోషువ కన్నులెత్తి చూడగా యెహోషువ కన్నులు ఎదురుగా దూసిన కత్తి చేత పట్టుకున్న ఒక మనిషి కనపడుతున్నాడు. ఈ మనిషి కనబడగానే యెహోషువ నేల మటుకు వంగి అతని పాదాల మీద పడ్డాడు. పడిన వెంటనే ఈ మనిషి దూత అయిన ఎడల, బాగా ఒకవేళ దూత అయిన ఎడల దూత పాదముల మీద పడమని వద్దంటది. మీరు దూత ఎందుకు వద్దంటది అంటే ప్రకటన గ్రంథంలో చూపించాను మీకు. అదే రెండోది, ఈ కనపడుతున్న ఈ వ్యక్తి ఒకవేళ సాధారణమైన నరుడైన ఎడల పేతురు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు నా పాదముల మీద పడొద్దు అన్నాడు. కాబట్టి మనిషి ఎవరు అనుకుంటున్నాం మనం ఇక్కడ? ఆమేన్, యేసు ప్రభువారు. అప్పుడు ఉన్నాడంటే అప్పుడు ఆత్మరూపిగా ఉన్నాడు, వాళ్ళని వెంబడిస్తూ ఉన్నాడని రాయబడింది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు అనుకుంటా, 2 కొరింథీయులు 10వ అధ్యాయం అనుకుంటాం. చూడండి ఒకసారి. ప్రతిదీ మనకి ఇక్కడ అవసరం కాబట్టి అందుకే తీసి చూపెడుతున్నాను. ఇవి కొద్ది విరోధమైన మాటలుగా ఉంటాయి లోకానికి, అందుకే మనం మాట్లాడే ప్రతిదీ కూడా జాగ్రత్తగా వినాలి. 1 కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయము అందరూ కూడా 1 నుంచి చదువుతాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండి వాడందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా
తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎవరంట ఆ బండ? క్రీస్తే. ఇప్పుడు అరణ్యములో వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చింది ఎవరు? క్రీస్తే. ఇక్కడ యెహోషువ ఎదుట నిలబడిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారే. అక్కడ మనం చూసినప్పుడు అబ్రహాము సాగిలపడినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. ముగ్గురు వ్యక్తులని అక్కడ రాయబడింది. చూడండి, అక్కడ మనకు అర్థం కావటానికి వాళ్ళ ముగ్గురులలో ఒక్కళ్ళ కూడా అర్హత లేని వాళ్ళు అయితే పాదాల మీద పడితే ఒప్పుకోరు. పాదముల మీద పడినప్పుడు ఒప్పుకోకూడదు. ఏమనాలి? మేము కూడా మీలాంటి వాళ్ళమే, మా పాదాల మీద పడొద్దు అన్నాడు. దేవుడికి మాత్రమే సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరికి? ఈరోజు అజ్ఞానములో ఉన్న ప్రజలకు అర్థం కాక వీరు కూడా అజ్ఞానములు ఉన్నటువంటి సేవకులు ఉన్నారు. వీళ్లకు అర్థం కాక వీళ్ళు ఏం మాట్లాడతారంటే పాదాల మీద పడే ఆశీర్వాదాలు తీసుకుంటుంటే వీళ్ళేదో గొప్ప లేనట్టు దీవిస్తారు. వీళ్ళకి అంత అర్హత లేదు. వీళ్ళకి తెలియక పడినప్పుడు యోహాను తెలియక పాదముల మీద పడ్డాడు. కొర్నేలి తెలియక పాదముల మీద పడ్డప్పుడు తెలిసినటువంటి దేవుని దూత ఏమన్నది? వద్దు అన్నది. తెలిసినటువంటి పేతురు ఏమన్నాడు అంటే ఇప్పుడు వీళ్ళకి తెలుసా తెలియదా? వీళ్ళకు గొప్పలు అనుకుంటున్నారు. మేము ఘనత పొందిన వాళ్ళము, మేము రెవరెంట్లము, మేము బిషప్పులము, మేము గొప్ప వాళ్ళము, మీరు మా పాదాల మీద పెడితే మేము దీవిస్తామంటున్నారు. నాకు తెలిసినట్టుగా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వీళ్ళు విశ్వాసం తెలియనోళ్ళు. తెలియనోళ్ళకి చెప్పాలి. కొర్నేలి తెలిసినవాడా తెలియనోడా? తెలియనోడమ్మా. ఇదిగో సమూహాన్ని మొత్తాన్ని, బంధువుల్ని, వాళ్ళందరినీ కూర్చుకొని దేవుని మాటలు వినటం కొరకు పేతురు కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తి కొర్నేలి. ఈ కొర్నేలి పేతురు పాదముల మీద పడితే పేతురు అంటున్నాడు, వద్దు స్వామి, నేను నీలాంటి నరుణ్ణి, ఎందుకు నువ్వు నా పాదముల మీద పడతా? వద్దు అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దేవునికే మనుషుడు నమస్కారం చెయ్యాలి. ప్రకటన గ్రంథం 22:9 మనందరము భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దేవునికే నమస్కరించాలి. ఎవరికి నమస్కరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించేంత గొప్పలు భూమి మీద ఎవరు లేరు. అది గమనించాలి. మొదట నీవు ఒకళ్ళ పాదముల మీద పట్టడానికి అంత గొప్ప వాళ్ళు భూమి మీద ఎవరు లేరమ్మా. అందరూ కూడా మానవ మాత్రులే. వాళ్ళ పాదముల మీద పడటానికి, వాళ్ళు ఆశీర్వదించడానికి అర్హులు కాదు. ఇక రెండోది మీరు గమనించి ఆలోచిస్తే దూతలు కూడా ఆశీర్వదించడానికి అర్హత లేవు. దూతలకు ఉందమ్మా, దూతలు కూడా ఉన్నాయి. మికాయేలు ఆ పక్క ప్రధాన దూతలు కూడా ఏమంటున్నాయంటే ఆశీర్వదించడానికి మాకు అర్హత లేదు. అందుకే ఏమన్నది? మరియమ్మ దగ్గరకు వచ్చినటువంటి ఆ దూత, గబ్రియేలు దూత ఏమన్నదమ్మా? చదవండి ఒకసారి ఆ మాట. లూకాసు వార్తలు త్వరగా తీయాలి. గబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడుతుంది. దయాప్రాప్తురాల, అదే ఆ దూత లోపలకు వచ్చాను చెప్పు. 1:28. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఏమని చెప్తుంది? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏమని చెప్తుందమ్మా? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇంకా తర్వాత చదువు. ఏంటంట? దేవుడి వలన నువ్వేం పొందావు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి వలన నువ్వు కృప పొందావు. దేవుడు నిన్ను దీవించును గాక. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానువు అని ఎలిజబెత్ మాట్లాడుతూ ఉన్నటువంటి సందేశాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఆశీర్వదించడానికి దూతకు కూడా ఏమి లేదమ్మా, అర్హత లేదు. దేవుడికే ఆశీర్వదించే అర్హత, ఎవరికి ఆశీర్వదించే అర్హత లేదు. అది గమనించాలి మనం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే
ప్రతి వారు ఆశీర్వదిస్తారేమో అనుకుంటాము. వీళ్ళేం ఆశీర్వదిస్తారు? వీళ్ళ దగ్గర ఏముంది దీవించడానికి? ఎందుకంటే సమస్తమునకు ఆయనే ఏమై ఉన్నాడు? కర్త. సమస్తమునకు ఆయనే కర్త. రాత్రి చెప్పించాను, మీకు గుర్తుంది లేదు? సమస్త ప్రాణములకు ఆయనే ఆ మూలమై ఉన్నాడు. ఆయన దీవిస్తే దీవెన వస్తుంది, ఆయన శపిస్తే శాపం వస్తుంది. కానీ ఏదో దారిన పోయేటువంటి పనికి మాలినోళ్ళు దీవిస్తే దీవెనలు రావు. ఎవరో లోకంలో ఉన్నటువంటి దొంగ వేషాలు వేసుకున్నటువంటి ఈ బాబాలు దీవిస్తే దీవెనలు రావు. దొంగ వేషాలు వేసుకున్నటువంటి వీళ్ళు దీవిస్తే దీవెనలు రావు. దేవుడు దీవిస్తేనే దీవెన వస్తుంది. అది ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ యెహోషువకు కనపడినటువంటి ఆ దూత ఎవరంట? యేసు ప్రభువారు. అది మైండ్ లో పెట్టుకోవాలి మనందరం. అందుకేమంటున్నాడు చూడు, అక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. ఎలా వచ్చాడంట? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చాను. నేను ఊరకొచ్చాను అనుకుంటున్నాడు ఆయన. యెహోవా యొక్క సేన అధిపతికి, సైన్యానికి నేను అధిపతిగా వచ్చి ఉన్నాను. ఆయన యొక్క సర్వ అధికారము పొందిన వాడిని నేను. ఆయన ద్వారా సమస్త ఆధిపత్యం పొందిన వాడిని నేను. నేను ఆశీర్వదించమంటే మీరు ఆశీర్వదిస్తారు, నేను శపిస్తే మీరు శపించబడతారు. పరలోకములో ఉన్న దేవునికి అర్హత ఉంది, ఆయన కుమారుడైన యేసు ప్రభు వారికి ఆయన అర్హత ఉన్నది. ఎవరికి లేదు అర్హత. అది మీరు బాగా అర్థం చేసుకోవాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు చెప్తున్నానంటే, దినాన దేవుని వాక్యము వినటానికి మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వినటానికి నిన్ను సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే నీవు ఎవరి ద్వారా ఆశీర్వదించబడతావంటే, లోకానికి తెలియక ఇదిగో వీళ్ళు పుణ్య పురుషులు, వీళ్ళు ఏ వివాహం చేసుకోలేదు, వీళ్ళు ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు. తప్పు. దూతలు కూడా వివాహాలు వాటికి, ఈ దూతలు అంటే మహిమ శరీరం ఉన్నాయి వాటికి, వాటి వలన వస్తేనే ఆశీర్వాదాలు లేవు. వీళ్ళు ఆశీర్వదిస్తే వస్తాయా? అందుకని ఎవరైనా చెయ్యి పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక నాలంతే, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే నీ దగ్గర ఏముంది నువ్వు ఆశీర్వదించడానికి? మట్టి రూపమైన పాప శరీరాకారంతో మనమేం ఆశీర్వదిస్తాం? కాబట్టి మొట్టమొదట మీకు అందరికీ కనువిప్పు కలగటానికి మొదటి మాట చెప్పింది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళని ప్రేమించండి, తప్పు లేదు. గౌరవించండి, తప్పు లేదు. అభిమానించండి, తప్పు లేదు. వాళ్ళ పాదాల మీద పడేంత పిచ్చి వాళ్ళు కావద్దు. కొంతమంది పాపం అప్పుడప్పుడు కొన్ని చోట్ల పోతే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు దీవించమని కాళ్ళు పట్టుకోపోతారు. వాళ్ళకి పాపం ఏం తెలుసు? పాపం మనం చెప్పాలి, వద్దమ్మా పడకూడదు మీరు అలాగా, తప్పది. అది తప్పు. ఎందుకంటే దేవుడే చెప్పాడు వద్దు అని. అందుకే దూత ఏమంటుంది యోహానుతో? దేవుడు మాత్రమే అర్హుడు, దేవుడు మాత్రమే అర్హుడు, ఇక ఎవరికి అర్హత లేదు. పరలోకములో దూతలు ఏం చెప్తున్నట్ట? గాన ప్రతిగానములు చేయుచున్నాయి. దూతలన్నీ కూడా ప్రభువా నీకు స్తోత్రము స్తోత్రమని సాగిలపడి నమస్కారము చేయుచున్నాయని రాయబడింది. ఈ లోకములో అంత గొప్ప అర్హత కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. అంత గొప్ప అర్హత కలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అందరి స్వభావాలు ఒకటే, అందరి బుద్ధులు ఒకటే, అందరి శరీరం ఒకటే. అందరూ కూడా పాప శరీరముతో పుట్టి ఈ పాప శరీరాన్ని జయించి పరలోకం కొరకు ప్రయాసపడుతున్న జీవితాలే ప్రతి ఒక్కరివి. కానీ లోకాన్ని జయించలేక తబ్బిబులు పడిపోయిన వాళ్ళు చాలా మంది, దేవునిలో పోరాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ దూత ఎదుటి కన్నులెత్తి చూడగా ఆయన ఏమంటున్నాడు చూడండి, ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. ఒక మాట ఇక్కడ ఇదే సందర్భాన్ని బిలాము దగ్గరికి వెళ్దాం. బిలాము కూడా ప్రవక్తే కదమ్మా. బిలాము ప్రవక్త కాదా? యెహోషువ నాయకుడు. ఒక రకం చెప్పాలంటే వాళ్ళ నడిపించే నాయకుడు, వాళ్ళకు అవసరమైనప్పుడు బోధించిన ప్రవక్త. ఇక్కడ బిలాము మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఇందా సంఖ్యాకాండంలో అనుకుందాం. సంఖ్యాకాండం మా జాగ్రత్తగా బాగున్నాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం తీసారమ్మా. 22 అధ్యాయం తీసిన తర్వాత
జాగ్రత్త చూడండి. 23వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవని విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటున నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కోలబడిన గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఆమేన్. ఇప్పుడు బిలాము దేవుని యొక్క ప్రవక్త. బాగా వినాలి. బిలాము దేవుని యొక్క ప్రవక్త. మన్నలాగా కాదు, ప్రవక్త అంటే గొప్పవాడు. దేవుడు బిలాముతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు బిలాముతో మాట్లాడాడు. ముందు మీరు చూసుకుంటే 22వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుద్ది. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి ఈ బిలాము ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? బాలాకు రాజు పిలిచి ఉండగా రాజు దగ్గరికి వెళుతున్నాడు. మొన్న క్లాసులో చెప్పాను, 2వ రోజు క్లాసులో అర్థమై ఉంటుంది, దాని చరిత్ర మొత్తం మీకు చెప్పుంటాను. ఆ రాజు దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ఈ బిలాము ఆ గాడిద మీద ఎక్కి వెళుతూ ఉండగా గాడిదకి ఎదురుగా యెహోవా దేవత ఏం చేసిందంట? ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూచెను. దేనికి కనపడింది? గాడిద కనపడింది. గాడిద మీద ఉన్న ప్రవక్తలకు కనపడట్ల. దూత ఎదురుగా ఉన్నది, గాడిద కనపడింది. గాడిద మీద ఉన్న ప్రవక్తకు ఎందుకు కనపడలేదు? ఎందుకు కనపడలేదు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పాలి, ఎందుకు కనపడలేదు అమ్మా? ఏందమ్మా? మనోనేత్రానికి గురుడితనం కలుగజేయి. ఎలా కలిగింది? ఆమేన్. ధనాపేక్షతో ఉన్నోళ్ళకి ఏవి కనపడవు. అర్థమైందా? ధనాపేక్ష, వీళ్ళకి ధనమే ముఖ్యం కానీ దేవుడు కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు బిలాముకి ఏం కావాలి? ధనము కావాలి. ఇప్పుడు దేవుడు పట్టించుకుంటాడా? దేవుడి గురించి ఆలోచిస్తాడా? దేవుడి ఉద్దేశం తన మనసులో ఉన్నవా? లేవు. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ధనాపేక్ష అతని కన్నులకు ఏం కలుగు చేసింది? గ్రుడ్డితనము కలుగు చేసింది. ఈ ధనాపేక్ష అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసింది కనుక ఇప్పుడు ఇది ఏ ఆశతో వెళుతున్నాడు? ధనమున్నదన్న ఆశతో పరుగులు తీసుకుంటూ పోతున్నాడు. మధ్యలో ఎవరైనా పిలిచినా ఆగుతురక్క? మధ్యలో ఎవరైనా పిలిచిన ఆగుతురా? పాపం చేయటానికి పరుగులు తీసుకుంటూ పోతుంటారు. మధ్యలో ఎవరు పిలిచినా కూడా తొందరగా వస్తాను, పని ఉందండి, తొందరగా వస్తాను, పరుగులు తీస్తుంటారు. త్రాగుడుకు పరుగులు తీసుకెళ్తుంటాడు. వెనక పిలిచినా కూడా ఎనపడినా కూడా ఎనపడినట్టే ఉంటాడు. ఎందుకు? వాడి కనులలో ఆ యొక్క కోరికతో నిండిపోయింది, ఏమీ కానరాదు. వాడి యొక్క కళ్ళ నిండా ఆ యొక్క ఆశతో నిండిపోయింది, ఇక్కడ ఏమి కానరాదు వీడికి. అందుకే బిలాము యొక్క మనస్సు నిండా ఏమి కూరుకుపోయింది? ధనాపేక్ష, ధన ఆశ కూరుకుపోయింది. ఇక ఏది కానరాదు వీడికి. ఎదురుగా దేవుని దూత ఖడ్గము పట్టుకొని నిలబడ్డా కానరాని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుని దూత బిలాముకు కనపడలేదు, గాడిదకు కనపడింది. అర్థమవుతుందమ్మా? దేవుని దూత బిలాముకు కనపడలేదు, గాడిద కనపడింది. ఎందుకని? గాడిద మంచిదా? మరి ఎందుకు కనపడింది? ఎందుకు కనపడింది? బాగా అర్థం చేసుకోండి, బాగా గమనించండి.
బిలాము యొక్క హృదయము నిండా ధనము నిండిపోయింది. ఈరోజు మనము కూడా దేవునితో మాట్లాడాలని ప్రార్థన చేస్తుంటాం, కానీ దేవుడి సమాధానాలు ఎందుకు రావటం లేదంటే మన హృదయం నిండా వేరే నిండిపోయి ఉంటాయి. వేరే ఆశలతో నిండిపోయి ఉన్నారు, వేరే కోరికలతో నిండిపోయి ఉన్నారు, వేరే ఉద్దేశాలతో నిండిపోయినారు. అందుకే కన్నుల ముందు ఏది కనపడటం లేదు. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, మీకు అర్థం కావటానికి చెప్తుంటాను చూడండి. పచ్చగామేరులోడికి లోకమంతా ఎట్ట కనపడుద్ది? పచ్చగానే కనపడుద్ది. ఇంకా చెప్పాలంటే కామముతో కళ్ళు కప్పుకుపోయినోడికి వాళ్ళకి ఎవరిని చూసినా కామ చూపని చూస్తాడు. వీడి కళ్ళు దాంతో నిండిపోయాయి. ఎరే తల్లే చెల్లే అక్కే పిన్నామి ఏమీ లేవు, వాడి కళ్ళ నిండా అదే ఉన్నది. అదే చూపుతో చూస్తాడు అందరినీ, అన్నిటిని అలాగనే చూస్తుంటాడు. ఏ చూపు చూసినా అటనే చూస్తుంటాడు. ఎందుకంటే వాడు కనులు నిండుకుపోయాయి దానితో. ఇప్పుడు బిలాము యొక్క కళ్ళు కానీ వాడి ఆలోచనలు కానీ దేంతో నిండిపోయింది? ధనాపేక్షతో నిండిపోయింది. ధనాపేక్షతో నిండిపోయినటువంటి బిలాము గాడిద మీద నుంచి పరుగులు తీసుకుంటూ పోతున్నాడు. గాడిద ఎదురుగా యెహోవా దూత నిలబడి ఉన్నది. ఇప్పుడు వెంటనే అక్కడ మాట్లాడుతున్నాడు. యెహోవా దూత నిలబడి ఉన్నాడు. దేనికి నిలబడి ఉన్నాడు యెహోవా దూత? బాగా గమనించండి. దేనికి నిలబడి ఉన్నాడు? ఎల్లొద్దని చెప్పిన వాడు ప్రారంభం చెప్పాలిగా, మరి ఎందుకు నిలబడ్డాడు ఇక్కడ? ఇంకా మీకు అర్థం కావటానికి 12 వచనం ఒకసారి చదవండి. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. ఇప్పుడు 7వ వచనం చదవండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకొని బిలాము నద్దకు వచ్చి, ఏ సొమ్మది? సోదె సొమ్ము అంటే, సోదె సొమ్ము అంటే ఏందమ్మా? సోదె సొమ్ము అన్నాడు. అంటే సోదె సొమ్ము అంటే ఏంటిది? అదే సోదె సొమ్ముని చేతపడు. ఏ సొమ్ము అది? సోదె సొమ్ము అంటే ఏంది? సోదె చెప్పేవాళ్ళు సొమ్ము చేత పట్టుకుంటారక్క. సొమ్ము ఇప్పుడు సంపాదించుకోవడానికి కాదు, వాళ్ళు పట్టుకొని వచ్చింది సోదె సొమ్ము చేత పట్టుకొని వచ్చారు వాళ్ళు. మీకు అర్థం కావటానికి బాగా అర్థం కావటానికి చెప్తాను. మీరు ఎప్పుడైనా ఎవరి దగ్గరకైనా గద్దెని అడగను కానీ సోదె అడగని పోయినప్పుడు పోతే ఏం తీసుకొని పోతారు? గద్దె గింజలు తీసుకురా చూడు. అలాగనే వాళ్ళు కూడా బిలాము వాళ్ళ దృష్టి ఎలా అంటాడు? సోదె చెప్పేవాడు. అందుకని సోదె చెప్పడానికి సొమ్ము దేశపోతున్నారు ఆయనకి. అర్థమైందిగా? సొమ్ము దేశపోతున్నారంటే సోదె సొమ్ము అంటే సోదె చెప్పడానికి మీరు కొన్ని గింజలు తెస్తారు చూడు. ఎందుకు ఈ పక్క తీసి పెట్టారంటే వాడి దగ్గర పోతే వాడు మనకు వాళ్ళ యొక్క మర్మం చెప్తాడు. అప్పుడు మనం వీళ్ళకి అది ఇచ్చి వద్దాము. అప్పుడు మీరు దాన్ని దాకరు. అసలు ఇది గద్దె దేశనీరా, వాళ్ళకి ఇవాళ మనకు వద్దంటారు. కాబట్టి సోదె సొమ్ము అంటే, ఇప్పుడు ప్రవక్త బాలాకు దృష్టిలో ఎలాంటి వాడు? సోదె చెప్పేవాడు. వాళ్ళు సోదె చెప్పేవాడు అనుకుంటున్నారు. అందువలన సొమ్ము దేశపోయి మరీ ఎత్తున్నారు. మాకు చెప్పు, వాళ్ళ యొక్క మర్మం ఏందో, వాళ్ళని చెప్పించడానికి నువ్వు రా, వాళ్ళను నాశనం చేయడానికి నువ్వు రమ్మని సొమ్ము దేశపోతున్నారు. ఇప్పుడు సొమ్ము దేశకొచ్చిన తర్వాత బాలాకు ఏం చేశాడు, బిలాము ఏం చేశాడంటే దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వెళ్ళేనా వద్దా? అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళవద్దు, వారు ఆశీర్వదించబడిన వారు అన్నాడు. ఆశీర్వదించబడిన నువ్వు శపించవద్దు, వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళవద్దు అన్న తర్వాత ఈసారి మళ్ళా సొమ్ము తీసుకొచ్చారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. 3 సార్లు చెప్పిన ఎనన వాడిని ఏం చేయాలి? వదిలేస్తే మంచిదే కదమ్మా, వదిలేస్తే మంచిదే. వదిలేసేయాలి. ఎవరిని వదిలేయాలి? చెప్పండి. మీరు ఎన్నిసార్లు నాకు చెప్పి నేను వినకుండా పోయి పాపం చేస్తుంటే నన్ను వదిలేయండి. నేను ఎన్నిసార్లు చెప్పిన వినకుండా నేనే మళ్ళీ మీ మీదకి శత్రువుగా వస్తుంటే నన్ను ఎందుకు వదిలేయాలి? అర్థమైందా? లోకంలో పడిపోయినా వదిలేయాలి. కానీ ఎవరి మీదకి వస్తున్నాడు వీడు? దేవుని బిడ్డల మీదకి వచ్చిన వాళ్ళని వదిలేయాలా? అందుకని దేవుని బిడ్డలను శపించడానికి వస్తున్నాడమ్మా బిలాము.
ఇప్పుడు మధ్యలో యెహోవా దూత ఖడ్గము చేత పట్టుకొని నిలబడ్డాడు. దేనికి? ఆ బిలామును నరికేయటానికి అని చెప్పండి. ఆమేన్. వాడికి చెబితే వినలేదు, వాడిని చంపేస్తే వెనకున్న వాళ్ళు కూడా బుద్ధి వస్తుందేమని నరకటానికి వచ్చాడు. ఇప్పుడు బిలాము కళ్ళు కానరాలేదుగా, బిలాముకు కళ్ళు కానరాలేదు కనుక గాడిద పక్కకు పోయిందమ్మా. కొట్టడానికి వచ్చినప్పుడు గాడిద పక్కకు పోయింది. ద్రాక్ష తోటలో పోయిందంట. మళ్ళా అక్కడ పోయి ఎదురు నిలబడితే మళ్ళా ఇటు వచ్చిందంట. మళ్ళా ఎదురు నిలబడుతున్నది. అయితే ఇప్పుడు అటు ఇటు గోడలు ఉన్నాయి. మధ్యలోకి వచ్చిన గాడిద మధ్యలోకి వచ్చింది. ఎదురుగా దూత నిలబడింది. ఇప్పుడు గాడిదను కొడుతున్నాడు బిలాము. ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు ముందుకు పోలేదు? ఇప్పుడు కొట్టడం అయిపోయింది. గాడిద కదా, గాడిదను కొట్టొచ్చా కొట్టకూడదని బుద్ధి ఉందా? ముందుకు పోవాలి. అసలు ఆలోచన ఉండాలి కదా. మరి ఎందుకు కొడుతున్నాడు? బాగా అర్థం చేసుకోండి. కొంచెం ఆలోచించండి కొద్దిగా. ఎందుకు కొడుతున్నాడు? ఎందుకు కొడుతున్నాడు అంటే వీడి మనస్సు నిండా ధనాపేక్ష ఉంది. తొందరగా పోయి ధనాన్ని తెచ్చుకోవాలని కోరికతున్నాడు. ఏమైనా చేస్తాడు. తాగటానికి పోయి కాలు పట్టుకుంటే కాలుతో తన్నేస్తాడు నిన్ను. నువ్వు అంటావు కొంచెం కూడా జ్ఞానం లేదే, నెలలతో ఉన్న నన్ను ధనబుద్ధి ఎట్టయిందంటే వాడి మనసు నిండా తాగుడు కామం అనే కోరిక ఉంది. ఎవరినైనా చంపుతాడు. అంతే డేంజర్ గల వాళ్ళు. మీరేమంటారంటే జాలి కూడా లేకూడదు అన్నారు. వాడికి జాలి ఉంటుందా? జాలి ఉంటుంది. అయ్యో నా భార్యే, నా బిడ్డలే, నా కొరకు ఉన్న దేవుడు ఇచ్చిన వాళ్ళే, వీళ్ళు నా కోసం సమస్తమును విడిచిపెట్టి వచ్చిన వాళ్ళే, ఎవరో పనికి రాని వాళ్ళ కోసం ఇలా నేను తన్నకూడదు అని బుద్ధి ఉన్నోడైతే చేస్తాడా పని? బుద్ధి లేదు అని చెప్పండి. వాడికి జాలి లేదు, దయ లేదు. నువ్వు ఏడుస్తుంటే వాడికి నీ కన్నీళ్లు కానరావు. ఎదురొక దూత కనపడింది అయ్యనుకో, నీ కన్నీళ్లు కనపడతాయా? నువ్వు కుమిలిపోతున్నావు, బీగ మరకం పెట్టుకొని అన్నం తినకుండా ముఖం మొత్తం కూడా చిన్న పుచ్చుకొని చచ్చిపోతానంటే నేను వచ్చా చచ్చిపో, బతికినవా నేనే చంపేస్తానంట. మామూలు వాళ్ళ మనస్సులలో పట్టిన దెయ్యం అట్టాటి. వీడికి ఒకడికైతే తిరుగుడు అనే దెయ్యము, ఒకడికైతే తాగుడు, ఒకడికైతే దొంగతనము, ఒకడికైతే ఆశలు. ఈ దెయ్యాలు పట్టినాడు ఎవరి మాట వినడు. వాడి పంతమే నెగ్గాలి. వదిలేసేవాడు దేవుడైతే వదిలేయాలి. కానీ ఎవరిని శపించడానికి వస్తున్నాడు? వీడు దేవుని బిడ్డల్ని శపించడానికి వస్తున్నాడు కనుక వెంటనే ఎదురుగా నిలబడ్డాడు. ఇప్పుడు గాడిద పోవటానికి దారి లేకపోతే గాడిదను కొడుతున్నాడు. గాడిద ముందుకు పోవాల్సి వచ్చేది. తర్వాత చదవండి, కిందికి చదువుకుంటుందాం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని ఆ బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరుగుబడితివి, నా చేత ఖడ్గము ఉన్న ఎడల నిన్ను చంపి ఉందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైనా నీకిట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదెనను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలిగను. అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి. ఎవరిని చంపుతానంటున్నాడు? బిలాము ప్రాణాలు ఇక్కడ కాపాడింది ఎవరు? ఎంత బాగా అర్థం చేసుకోండి. దేవుడు దృష్టిలో గాడిద కంటే గొప్పోడు బిలాము. ఇప్పుడు బిలాముతో దేవుడు ఏమంటున్నాడంటే, కన్నులు తెరవగానే వెంటనే ఎదురుగా యెహోవా దూత కనపడింది. ఎదురుగా ఎవరు కనపడ్డారు? యెహోవా దూత కనపడింది. ఇప్పుడు అంటున్నాడు,
ఎందుకు నువ్వు గాడిదను ఊరక కొడుతున్నావు అంటున్నాడు. నేను చెప్పిన మాట వినలేదయ్యా. ఏం చెప్పావు నువ్వు? ఏం మాట చెప్పావు? బాలాకు రాజు నన్ను పిలిచాడు, పోవాలి. బాలాకు రాజు గొప్ప, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను మోస్తున్న నీ గాడిద గొప్ప? ఇప్పుడు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి నువ్వు మోస్తున్నది కదా, నీకు గాడిద ముఖ్యమా, బాలాకు రాజు ముఖ్యమా? ఏది ముఖ్యమమ్మా? ధనమే ముఖ్యం. పొద్దున్న లేచి చాకరీ చేసి అన్ని చేసి అది పెట్టి ఇది పెట్టి ఆడ తిరిగి వచ్చినా ఏది చేసి వచ్చినా అప్పు తెచ్చైనా ఆడదీసైనా ఏడదీసైనా ఉదయం నుంచి సాయంత్రం పని చేసి శుభ్రంగా వండి పెడితే దేశ దిమ్మరగా తిరిగి వచ్చిన వాడికి నీవు పట్టదు, దారిన పోయే పనికి మాలింది పట్టు దీనికి. ఎవరికో బాగలేకపోతే 20 సార్లు పని చేస్తారు, కడుపు నొప్పి తగ్గిందా? ఇంట్లో భార్యగా బాగలేకపోతే పడుచుకోడు పనికి మాలినోడు. యూరోప్ దేశంలో ఉన్నాడు, పోతుంటే వాడితో పోతుంటాడు, వస్తున్నా కానీ అయ్యా నాకు బాగలేదు ఏంటి అసలు పడుచుకోడు. ఇంట్లో ఉన్న 100 రూపాయలు తెచ్చిపోయి బయట దాగటానికి పోతాడు. బుద్ధి లేకపోతే సరే. వీళ్ళ కళ్ళు తెరవబడాలంటే గాడిదరికి ఎలాగైతే వాక్ ఇచ్చాడు అలాగ వీళ్ళకు కూడా వాక్ ఇవ్వాలని దేవుడు ఆలోచపడ్డాడు. అందుకే భూమి ఆకాశానికి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చెప్తాను బాగా గమనించి ఆలోచించండి. గాడిద ఎవరిని కాపాడుతుందమ్మా? బిలాము గాడిదని ఏం చేస్తున్నాడు? వీడు చస్తే నాకేమని వదిలేసి పోవచ్చుగా. ఎందుకని? గాడిదకు యజమానుడంటే గౌరవము, గాడిదకు యజమానుడంటే ప్రేమ. ఆ గౌరవము ప్రేమ తీసేస్తే పొద్దున లేచే టీలో ఇసమే చంపేస్తారు అంతే. పొద్దున్నే లేచినమ్మటే నిద్ర మంచాన్ని ఎత్తారు కదా టీ, దాంట్లోనే ఒక్క బొట్టుకేసి చంపేస్తారు అంతే. కానీ ప్రేమ గౌరవము ఈ హద్దు దాటనియటంలా. ఇక్కడ ఇది కూడా నా యజమానుడు అంటుంది. నా యజమానుడు ఏ రోజైనా నేను నీ మాట మీరానా? కానీ ఇది దేవుడికి వ్యతిరేకమైంది. దేవునికి వ్యతిరేకంగా నేను ఎవరికి ఏమీ చెయ్యలేను. నువ్వు నా యజమానుడు అయితే కాయొచ్చు, కానీ నా ప్రాణానికి మూలం ఆయన. నువ్వు నా యజమానుడు అయితే కావచ్చు, నీ ప్రాణము నా ప్రాణము ఆయన స్వాధీనంలో ఉన్నది. నువ్వు నాకు మేత పెడితే పెట్టొచ్చు, నిన్ను నన్ను ఊపిరితో బతికించేదేనా, ఈయనకు ఎదిరించి నేనేమి చేయలేనన్నాడు. అందుకని బిలాముతో దేవుని దూత మాట్లాడుతుంది, ఇదిగో ఈ గాడిద నిన్ను తప్పించకపోతే గాడిద నిన్ను చంపి గాడిదను వదిలేసేవాడిని అన్నాడు. కావాలంటే చదవండి ఆ మాట, మళ్ళీ ఒకసారి చూడండి. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలిగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనిప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించుదునని అతనితో చెప్పాను. నిన్ను చంపేసి దాన్ని బతకనిస్తానన్నా. అప్పుడు అనుకోవాలి బిలాము, నేను చచ్చిపోతే దీనికి మేతూరి పెడతారని అనుకున్నాడా బిలాము? మేత పెట్టడానికి నువ్వేంది, నేనుంటే సమస్తమును నిర్మించిన వాడిని. కాబట్టి బిలామును దేవుని దగ్గర నుంచి గాడిద ఎందుకు వెనక్కి తీసుకెళ్ళింది ఇప్పుడు చెప్పండి. బిలాము గాడిదకి తెలుసు దేవుడు కోపంతో ఖడ్గం తీసుకుని ఎదురు నిలబడ్డాడు, కత్తి తీసుకొని నిలబడ్డాడంటే వరకు నిలబడ్డా. చంపటానికి వచ్చాడు నా యజమానుడు, బుద్ధి లేనోడు, ఈ ఒక్కసారి తప్పిపోదామని తోటలోనికి పోతుంది, రోడ్డు మీద ఉండాల్సింది. మనోడు అడిగి తీసుకొస్తున్నాడు, మళ్ళా రోడ్డుకే తీసుకొస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇంటరా? 10 మార్లు చెప్పా, వద్దయ్యా ఇది మంచి కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదమ్మా, ఇలా చేస్తే నాశనం అవుతాం, నీ కుటుంబం పాడైపోద్దమ్మా అని చెప్పినా ఇంటరా? మేము చెడిపోతే నీకేమి, మేము నాశనం అయితే నీకేమి, మా ఇష్టం వచ్చినట్టు తిరిగితే మీకేమి. కానీ గాడిదకున్నటువంటి స్వభావము కంటే కొద్దిగా గొప్పలం కదా మనుషులు. ప్రేమలు ఉన్నాయి కదా ఈ దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత, ఆప్యాయతలు అనురాగాలు ఉన్నాయి కదా, ఒకళ్ళ మీద దేవుని ఇష్టాన్ని ఉన్నది కదా, ఆ దేవుని ప్రేమను బట్టి కాపాడుకుంటూ వస్తున్నారంతే. ఖడ్గం చేత పట్టుకొని నిలబడ్డాడు, వరకున్నాడు అనుకున్నావా? అందుకేమన్నారు చదవండి తర్వాత, ప్రాణమునితో అతన్ని చెప్పాను. అందుకు బిలాము, నేను పాపము చేసి తిని. అబ్బా ఏమంటున్నాడు? నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే
నేను వెనకకు వెళ్ళేదనని యెహోవా దూతతో చెప్పగా. ఆమేన్. ఇప్పుడు బాగానంటమ్మా, బాగా ఆలోచించండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఏమంటున్నాడు అక్కడ? ఏం చదివాడు? ఏమంటున్నాడు చూడండి. నేను పాపము చేసి తిని. ఆమేన్. ఏం చేస్తున్నాడు అక్క? ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా? ఒప్పుకున్నంత మాత్రాన మంచోడా? ఒప్పుకొని ఏం చేయాలి? ఆమేన్. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకున్నాడు. ఏమన్నాడు? అయ్యా, నేను నీ దృష్టికి పాపం చేసి తిని, నువ్వు నా ఎదుట ఉన్నది నేను చదవన్నాడు కావాలంటే. నాకు తెలియదు, తెలిసుంటే నేను ఎందుకు వస్తానయ్యా? కాబట్టి మళ్ళా ఏమడుగుతున్నాడు? నేను వెళ్ళటము మంచిదా చెడ్డదా నువ్వే చెప్పు అంటున్నాడు. తెలియదా? మంచిదో చెడ్డదో నీకు తెలుసా తెలియదా? ఇప్పుడు చెప్పండి అక్క మీరు అందరూ. మరి తెలిసి కూడా ఎందుకు దేవుణ్ణి అడుగుతున్నారు? ఆయన ఏం చదువుతున్నా? ఇప్పుడు ఏం చదువుతాడు అక్క ఆయన? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? నీకు తెలుసా తెలియదు, ఇది మంచిదా చెడ్డదా నీకు తెలుసా తెలియదా? తెలుసు. మరి తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటే, తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నామంటే, ఈ ఉద్దేశం ఏంటంటే, ఆయన వద్దంటే పోదాము, పొమ్మంటే వెళదాము. ఒకవేళ పొమ్మన్న తర్వాత ఆయన ఏమన్నంటే నువ్వే పొమ్మన్నావుగా అని అన్నాడు. తప్పు అసలు మంది కాదు, మొత్తం ఆయనదే. అప్పుడప్పుడు అంటారు, నువ్వే కదా ఒక్కరోజు ఏం కాదులు అన్నావుగా పండగ పూట, అందుకే నువ్వు చెప్పినవుగా. ఏం కాదని చెప్పినవా? చెప్పినవా? అసలు ఆలోచించండి. ఎవరన్నా చెప్తారా? ఒక్కరోజు అంతే. ఎవరన్నా చెడిపోమని చెప్పేవాళ్ళు ఉండరా? ఎవరు లేరు. మరి మరి ఎందుకని ఇలాగా? ఎందుకని ఇలాగున్నది? వీడు బుద్ధే ఇట్టాడు బుద్ధి. నీవు చెప్పు. ఇప్పుడు మీకు తెలియదా? మనందరికీ తెలుసా తెలియదా? ఆదివారము మందిరానికి రావాలా లేదని ఒకరు చెప్పాలా నీకు? మరి నువ్వు ఎందుకు మళ్ళీ అడుగుతున్నావు? నా కష్టాలు నీకు తెలుసు కదయ్యా. తెలియదా ఆయనకు? తెలియదా? మరి తెలిసి కూడా ఆయన ఏమన్నాడు? ప్రారంభంలో చెప్పాడు, వాళ్ళను శపించుటకు వెళ్ళొద్దు అన్నాడు. అంతే. ప్రారంభంలో చెప్పాడు, మీకు చదివించగా, వాళ్ళని శపించుటకు వెళ్ళొద్దు అన్నాడు. వెళ్ళొద్దు అన్న తర్వాత మళ్ళా ఎందుకు అడుగుతున్నాడు? మనసులో ఆశ ఉంది. ఇంకొద్దంటే ఆగుతురా? ఊరన్న వద్దంటే ఆగుతురా? అప్పుడు ఇడేం చెప్పాడు? కారణం ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పయ్యా, సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళా చెప్పమనేది ఏంది? అయితే పో పో, నీవు కోరుకున్న దక్కేదాకా నువ్వు నా ఇంటికి వచ్చినా నువ్వు పదార్థంగా ఉండలేవులే. అర్థమైందా? నువ్వు కోరుకున్న దక్కేదాకా నువ్వు చర్చి మందిరంలోకి వచ్చినా ప్రశాంతంగా ఉండలేవు. అందుకని సావు నువ్వే చదువుకో అన్నాడు. ఇక్కడ దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి దూత ఎవరు? ఆమేన్. ఇప్పుడు ఆయన చంపటానికి వచ్చాడా లేకపోతే రక్షించడానికి వచ్చాడా? ఆమేన్. చంపటానికి అసలు యేసు ప్రభు చంపటానికి వస్తాడా? మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన చంపడానికి వచ్చాడా రక్షించడానికి వచ్చాడా? రక్షించటానికే వచ్చాడు, చంపటానికి వచ్చాడు అని కదా బైబిల్లో ఏం చదివింది? ఇక్కడ ఏం జరిగింది? నిన్ను చంపి దాని ప్రాణమును కాపాడుతాను. కానీ చంపటానికి యెహోవా దూత వచ్చింది. గాడిద మనసును మార్చింది కూడా యెహోవా దూతే. గాడిద మనసును మార్చి పక్క దేశం పొమ్మని చెప్పాడు. ఈయన మాత్రం కోపంతో ఉన్నాడు. అందువల్ల ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, బిలాము మార్గం ఎలాంటిదంట? అక్కడ చదివినాడు చూడండి. అక్కడ రాయబడింది. ఏం రాయబడింది? కాదు, ముందు ఉన్న చూడండి. దేవుడు మాట్లాడే మాట అక్కడ మనకు మాట్లాడుతుంది. ఏమని ఉంటుందంటే, ఇక్కడ చదువుకుంటాను. ఇందాక చదివిన దాంట్లోనే ఉంటుంది చూడండి. ఉమ్ 32 వచ్చిన. యెహోవా దూత ముమ్మారు నీ గాడిదను నీవేలా కొట్టితివి? ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది. విపరీతం అంటే
ఎక్కువ చేస్తారు. ఎందుకు చేస్తారు ఎక్కువ? అసలు అంత చేయొచ్చా? ఎక్కువ అయితే ఏమవుద్ది అంటారు? ఎక్కువ ఏమవుద్ది అంటారు? అతి. అతి చేస్తే దగ్గర దాపులో మరణానికి సరిపడినట్టే. మనమేమంటాం, ఎంత చెప్పినా ఇనలేదంటే ఇనకపోతే దరిదాపుల్లో ఉన్నాడని దరిద్రానికి. బుద్ధి ఎంత చెప్పినా వినకపోతే దరిదాపులు ఉన్నాడు దరిద్రానికి. అందుకని అంటున్నాడు, ఎన్ని మారులు నీకు చెప్పినాను, నీ నడతలు నా ఎదుట సరైనది కాదు అని. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? దేవుని దూత చెప్తుంది. దేవుడు చెప్తున్నాడు. ఒక పరిశుద్ధమైన దేవుడు మాత్రమే చెప్పగలడు, ఎవరు చెప్పలేడు ఈ మాట. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు కనుక. ఏమంటున్నాడు ఆయన? నేను పరిశుద్ధుని కనుక మీరు కొడక. లేవికాండం 19:2 చూడండి. లేవికాండం 19:2 జాగ్రత్తగా చదవండి. లేవికాండం 19:2 జాగ్రత్తగా చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను. చూడండి, నీ దేవుడినైన యెహోవానైన నేను పరిశుద్ధుడినై అని. ఎవరైనా చెప్పగలడు ఇంత గొప్పగా? ఏ దేవుడు అనేవాడైనా? ఆయన చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16:25 కూడా చదవండి ఒకసారి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16:25. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఆయన పూజ్యుడు, పూజించటానికి అర్హుడు, నమస్కరించటానికి అర్హుడు, మనము సేవించటానికి అర్హుడు ఆయనే, ఎవరు కాదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అందుకని బిలాముతో ఏమన్నాడంటే, నీ నడతలు బాగలేవు అన్నాడు. అంతే. ఎవరితో చెప్పరు? దేవుడే పాపులతో మాట్లాడుతున్నారు, మీ నడకలు బాగలేవు. అందుకని దూసిన కత్తి చేత పట్టుకొని ఆ యెహోషువ ఎదురుగా నిలబడినటువంటి ఆ దేవుడు ఇక్కడ బిలాము ఎదురుగా నిలబడినటువంటి ఈ దూత మాట్లాడుతుంది, నీ నడతలు బాగలేవు. ఏం బాగలేవంట? ఈరోజు దేవుని ఎదుట మన నడతలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయమ్మా? ఆలోచించండి. సర్వలోకములు ఉన్నటువంటి సకల మానవుల యొక్క నడతలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? కరెక్ట్గా ఉన్నాయా? తప్పుగా ఉన్నాయా? సరైనగా ఉన్నవా? విపరీతమైనవిగా ఉన్నవా? ఎందుకని ఇలా మాట్లాడుతుంది మనకు బైబిల్? బాగా ఆలోచించండి. మీరు వాక్యం వినండి, మీరు ఏం పట్టించుకోవద్దు. దేవుని ఎదుట మన నడతలు ఎలా ఉన్నవి? బిలాము ప్రవక్త నడితే కరెక్ట్ లేదు. మన లాంటి నడతలు బాగుంటాయా? బాగుండవు. అందుకే మేము ఇంకొక సందర్భాన్ని చూపించి మీ కన్క్లూజన్ లో తీసుకొస్తాను. ఇప్పుడు మళ్ళా అదే సామెతలు, అదే సంఖ్యాకాండం, మరో సందర్భం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం తీశారమ్మా. 22వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. 20 నుంచి చదవండి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోసే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా. ఏందక మీకు 12 గంటలకు నిద్ర వస్తుంది? నాకు అర్థం కాలేదు. రోజు దేవుని ఉద్దేశంలో ఉండాలక మీరు. ఎందుకు నిద్రపోతున్నారు నాకు అర్థం కాలేదు. ఆదివారం మధ్యాహ్నం కదా, ఈ టైంలో ఎందుకు నిద్ర వస్తుంది చెప్పండి? మీ ప్రాబ్లం ఏదో చెప్పండి. మీరేమంటారు తెలుసా? మాకు అని రాలేదే, మేము అనుకో అదే వచ్చేస్తుంది కదా, అదే వస్తుంది. వద్దన్నాకు వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అన్నట్టు దరిద్ర పెద్ద నెత్తిని కూకున్నట్టుగా వచ్చేస్తుంది. వద్దన్న కూడా ఎందుకు వచ్చేస్తుంది? నిద్రాత్మ అనేది ఒకటి ఉంది. దాని గురించి చెప్పడానికి సబ్జెక్ట్ కాదు, వరకు చెప్తున్నాను. మీకు నిద్ర వచ్చిన వాళ్ళు ఏం భయపడొద్దు, లేచి నిలబడండి, తప్పేం లేదు. పోయి వెనక కుర్చీలో కూర్చోండి, ప్రశాంతం కొద్ది నిలబడండి, తప్పేం లేదు. కానీ నిద్రను ఆహ్వానించారు అనుకో, ఒకళ్ళతో బాధ అది మొత్తానికి అంటే జబ్బు, అది గజ్జి లాంటిది. ఎవరికి వచ్చినా లేచి నిలబడడం తప్పేం లేదు. ఎందుకంటే
దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళనివ్వకుండా మన మనోనేత్రములకు ఇది ఒక రకమైన గుడ్డితనం. మీరు ఇంత ప్రయాసపడి ఈ టైంలో వచ్చింది దేనికి? వినటానికి కదమ్మా. ఎన్నెన్నో ఏదేదో బాధలు ఉన్నా కూడా వినటానికి వచ్చారా, లేకపోతే వరకు ఏదో ఇంటికాడైతే ప్రశాంతంగా లేదని చర్చికి పోయామని చెప్పారు పడుకొని నిద్రపోవటానికి వచ్చామా? జాగ్రత్తగా నాది. వచ్చిపోయినందుకు బయట 2000 రూపాయలు సంపాదిస్తూ నువ్వు 1,00,000 రూపాయలు అంత విలువ కలిగింది నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి. అది దేవుని సన్నిధి అంటే. ఎందుకంటే సోద చెప్పే మూట కోసం పోయాడు అక్కడ బిలాము. కానీ దేవునితో ఎదురొచ్చిన తర్వాత ఏది పనికిరాల. ప్రాణం కంటే ఏదన్నా ఎక్కువ, ప్రాణం కంటే ఏదన్నా ఎక్కువ. అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచించారు. ఓకే, ఇప్పుడు సంఖ్యాకాండం చూడండి. అప్పుడు యెహోవా ఈ సమాజంలో నుండి అవతలకు వెల్లుడి, క్షణములో నేను వారిని కాల్చివేదునని మోసే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఏమని మాట్లాడుతున్నాడు? సమస్త శరీరాలకు ఆత్మలకు నువ్వే దేవుడివి. ఆమేన్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీకు ఆయన దేవుడు అంతే. చాలా మంది నాకు అవసరం లేదంటాడు. నువ్వు అవసరం లేకపోయినా నీకు ఆయన దేవుడు అంతే. మీకు చాలాసార్లు చెప్పాను. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందరూ ఆయన కోటేయాలి. కొంతమంది వేశారు, కొంతమంది వేయాలి. కానీ ఇప్పుడు అందరిని వేయలేది. నాకు అవసరం లేదు, నేను ఓటు వేయలేదు, నీ పథకాలు నాకు వద్దని కుదురుద్దా? పథకమే రైతులకు 2000 అని కానీ గ్యాసులు కానీ అన్ని ఎత్తున్నప్పుడు మాకొద్దు, మేము ఓటు వేయలేదు అన్నారనుకో, ఉదాహరణకు వద్దని ఎవరన్నారు? ఎందుకంటే కావాలి కాబట్టి తీసుకుంటారు. అదే విధముగా దేవుడు అందరికీ ఆయుష్ ఇస్తున్నాడు. నాకు దేవుడు కాదు, నాకు వద్దంటే ఆయన ఆగడు. అందరిలో నువ్వు కూడా నీకు ఇచ్చేస్తాడంతే. మేము దేవుని నమ్ముకోలేదు కదా, మేము ప్రార్థనకు రాలేదు కదా, యేసు ప్రభుని నమ్ముకోలేదు కదా, మాకు కూడా ఆయుష్ ఎందుకు ఇస్తున్నాడంటే ఈ నరేంద్ర మోడీ ఎలాగ దేశానికి ప్రధానమంత్రి, ప్రపంచానికి, భూమి మీద ఉన్న సర్వానికి, విశ్వానికి సృష్టికర్త ఆయన. నువ్వు ఆయన సృష్టిలో ఉన్నావు కాబట్టి నీకు ఇయ్యాలి తప్పదు. రేపు ఒక రోజు ఇచ్చిన ప్రతి దానికి లెక్కడి మరీ తీసుకుంటాడు. అది ఒక రోజు దాని గురించి మాట్లాడు. కాబట్టి ఇక్కడ సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా నేను నీతో మాట్లాడుతున్నాను. మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు అంటారు మా దేవుడు అంటారు, తప్ప మాట అనకూడదు. దేవుడు అన్నాడు. అందరి దేవుడు ఆయన, నీ ఒక్కదానికి నా ఒక్కడికి కాదు. ప్రపంచం మొత్తానికి, విశ్వానికి, సృష్టికి మొత్తానికి ఆయనే దేవుడు, వేరే ఎవరు లేరు. అందుకని ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, చూడండి, దేవా ఈ యొక్కడు పాపము చేసినందున ఈ సమస్త జనం మీద నీవు కోపపడుదువా? పాపం ఎంతమంది చేశారు? ఒక్కడు చేసింది. మరి ఎంతమంది మీద కోపపడుతున్నాడు? అందరి మీద కోపపడటం కరెక్టేనా? కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. అందుకని దేవుని కోపానికి, ఈ ప్రజల పాపానికి మధ్య అడ్డంగా నిలబడ్డది ఎవరు? మోసే, అహరోన్. ఆనాడు మోసే, అహరోన్ నిలబడ్డాడు. తర్వాత యేసు ప్రభు వారి శరీరం దాల్చుకొని వచ్చిన తర్వాత ఆయన నిలబడ్డాడు మనకు వాటికి అడ్డంగా. అందుకే ఈరోజు మనం ఏ ఏసేస్తున్నా చెల్లుతున్నా దేవుడు యేసు ప్రభు వారు ఆయన కుడిపార్శ్వం నిల్చొని ఏం చేస్తున్నాడంట? మనందరి నిమిత్తం ఏమని విజ్ఞాపన చేయుచున్నాడు? ఏమని చేయుచున్నాడు? 24 పోయింది కదా ప్రభు దేవా, 25 కోడి అయ్యా, జనవరి అయ్యా, 1వ తారీఖు అయ్యా, 2వ తారీఖు బతిమిలాడుతున్నాడు నా కోసం, నీ కోసం. వినకపోతే ఏదో ఒక వంక పెట్టి లేపేస్తున్నాడు. మళ్ళీ ఆయన మీద పెట్టుకుంటాడా? ఊరకనే చచ్చిపోయింది అంటాం ఎవరన్నా? పడుకున్నోళ్ళు నిద్రపోగానే ఏందనగానే స్ట్రోక్ అంటున్నారు అంతే. పోతాపోత కింద పడ్డాడు, కింద పడి ఎదురైపడి చచ్చిపోయిన అంటారు అంతే. యాక్సిడెంట్ అయి చనిపోయారు అంటున్నారు, తగలబడి చచ్చిపోయారు అంటున్నారు. ఎందుకంటే ఆయన మీద నింద ఉండకూడదు. ప్రతి దానికి ఒక లెక్క తీరుతున్నాడు ఆయన అంతే. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, వీళ్ళందరికీ నువ్వే దేవుడివి కదా, నువ్వే కోపగించుకుంటే అట్టయ్యా? మామూలుగా అయితే కోపగించుకోవాలి ఆయన, నువ్వే కోపగించుకొని చంపేస్తే ఎలాగా? అందుకని ఈ ఒక్కసారి క్షమించయ్యా అని వదిలేశాడు. ఈ ఒక్కసారి క్షమించయ్యని బతిమలాడుతున్నాడు మోసే. తర్వాత చూడండి ఏం చదివాను. అప్పుడు యెహోవా మోసేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను,
అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి ఆ, తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోసే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. ఆమేన్. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక విషయం కోసం ఇది మొత్తం చదివించాను. ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే బాగా గమనించి ఆలోచించండి. కోరాహు, దాతాను, అభిరాములు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే వీళ్ళు పాపం చేశారు కాబట్టి వీళ్ళందరినీ చంపాలనుకున్నాడు. అప్పుడు మోసే అహరోన్లు బతిమలాడుతున్నారు, అయ్యా వాళ్ళు తప్పు చేశారు, మిగతా వాళ్ళు చేయలేదు కదా అనగానే, అయితే మీకు ఒకటి చెప్తున్నాను, వారిలో నుండి మీరు పక్కకు రండి అంటున్నాడు. వారిలో నుంచి మీరు అందరూ పక్కకు రండి. లేదు వాళ్ళల్లో ఉంటామంటే వారి పాపములో మీరేం పొందొద్దంట? పాలువారై ఉండొద్దు, పాలు పంచుకోవద్దు, అందరూ పక్కకు రండి అనగానే ఇప్పుడు మోసే అహరోను వీళ్ళందరూ చెప్తున్నాడు, ఎవరు కూడా కోరాహు, దాతాను, అభిరాముల యొక్క గుడారముల దగ్గర ఉండొద్దు, వాళ్ళకు కలిగినవేవి ముట్టుకోవద్దు అన్నాడు. ముట్టుకోవద్దు అన్నప్పుడు ఒప్పుకోవటం కష్టమే కదమ్మా. వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో ముట్టుకోవద్దు, వాళ్ళ వస్తువులు ఏది తాకొద్దు అన్నాడు. ఎందుకు తాకొద్దు అన్నాడు? ఎందుకు తాకొద్దు అన్నాడు? మేయ కొడక, వాళ్ళు తెచ్చుకున్న ఈ పాపముతో తెచ్చుకున్నారు, అవి మీకొద్దు, వాటిని ముట్టుకుంటే మీరు కూడా వారితో పాలివారు అవుతారు, మీరు వాటిని ముట్టుకోవద్దు, వాటిని వదిలేయండి అని చెప్పాడు. వాళ్ళ నుంచి దూరముగా పారిపోమన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు చూడండి అక్కడ. చదవండి అమ్మా, కిందికి రండి. ఆడుందో కూడా కనపడలేదా? కాబట్టి వారు కోరాహు, దాతాను, అభిరాముల నివాస యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అభిరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోసే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమిని తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నారు? దాతాను, అభిరాములు, కోరాహు అందరిలాగా వీళ్ళు చనిపోతే ఏమనుకుంటారంటే సాధారణమైన మరణమే కదా అనుకుంటారు. కాబట్టి గొప్పగా వింతగా దేవుడు వాళ్ళని చంపేస్తాడంట. భూమి తన నోరు తెరిచి వాళ్ళందరినీ ప్రాణముతోనే పాతాళానికి తీసుకుపోద్దంట. వాళ్ళందరూ నివాసం చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతము ఒక్కసారిగా బద్దలుగా పగిలిపోయింది. పగిలిపోగానే అక్కడున్నటువంటి దాని మీద ఉన్న మనుషులందరూ ఆటల్లో కూరుకుపోయారు. కూరుకుపోయినటువంటి వీళ్ళు మరలా ఆ భూమి కలిసిపోగా లోపల చచ్చిపోయారు. కారణం ఏంటి? ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు పాపం వాళ్ళు? దేవుడు మిమ్మల్ని కాదు మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నాడు, మీరు కాదు మేము కూడా, కానీ తప్పు చేస్తూ మరా మోసే అహరోను ఎదిరించారు. వీళ్ళు తప్పుటోళ్ళని కవర్ చేసుకుంటున్నారు. మీరు కాదు మేము కూడా పరిశుద్ధులమే, మీరు కాదు మేము కూడా మంచోళ్ళమే. ఎవరు చెప్పారు నీ మంచి అంతా? సమస్త దేవతలకు, దేవులకు ఆది సంభూతుడు అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు వీళ్ళు అని. నేను నియమించుకున్న వాళ్ళు. నీకు నోటికొచ్చిందల్లా మాట్లాడితే నీకు పట్టే గతి మామూలుగా ఉండదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అనకూడదు. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, దేవుని పరిశుద్ధమైన జనమును ఏది పడుతుంది అన్నావా నీ గతి ఎవరికి బతకదు.
నీకైతే అలా చేసేస్తాడు ఆయన. ఈరోజు అనుకుంటున్నారు ఏం జరిగిందిరని. ఈ ప్రకృతి ఏమైందంట, ఆయుధముగా మార్చుకున్నాడు ఆయన. ఈ ప్రకృతి ఆయన ఆయుధము, ఆకాశం ఆయన ఆయుధము, భూమి ఆయన ఆయుధము, అగ్ని ఆయన ఆయుధము, జలములు ఆయన ఆయుధాలు. వాటితోనే మనందరిని దుమ్ము చేసేయగలడు ఆయన. ఆయనకు కత్తులు ఖడ్గాలు అవసరమా? చిన్న నిప్పురవ్వ ఈరోజు దేశాన్ని తగలబెట్టిపోతుంది. ఒక చిన్న గాలి, ఎంత 100-150 కిలోమీటర్లతో వచ్చిన గాలి ఎగిరిపోతుంది. అక్కడెక్కడో ఆ యొక్క జపాన్ ఆ ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ యొక్క భూకంపాలకు సముద్రం అల్లకోలంగా మారిపోయి తమిళనాడు, కేరళ ప్రాంతాల జనాలు భయంతో పరుగులు తెస్తున్నారు. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు. ఏం చేయగలవు? కోట్లు సంపాదించి పెట్టారు, డబ్బులు పోతుంటే ఆగిపోతామా నిప్పు? తీసుకెళ్ళి హెలికాప్టర్లు వాళ్ళ దగ్గర, పాపం విమానాలు, హెలికాప్టర్లు, వాటితో తీసుకొని వస్తున్నారు నీళ్లు. ఆ నీళ్లు ఒక మంట మీద పోతే 10 దిక్కులు మండుతుంది. మళ్ళా వాళ్ళు అన్నారంట, ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క సినిమా హీరోలు మొత్తం కూడా, ఇదిగో దేవుడు లేడు, మేమే దేవుళ్ళు అన్నారంట. అది జరిగిన 2వ రోజు తగలబడిపోతుంది అక్కడ. ఈరోజు జనాలు అంటున్నారు దేవుడు లేడు అనుకుంటున్నారు. నీకు పట్టే గతి ఎవరికి తెలియదు. ఒక రోజు కూడా నువ్వు అనుకుంటున్నావేమో నాకేంద్రీ దరిద్రం. దరిద్రం కాదు, దేవుణ్ణంటే నీ చేత నిన్నే నరికేస్తాడు. ఎవరిని నువ్వే నిన్ను నరుక్కుంటావు. నీకు అర్థం కాలా? ఈ ప్రకృతి అంటారు నేనేం చేశారా, చెట్టు నా మీద పడ్డది. చెట్టు కావాలని ఎరిగిందా? గాలి వచ్చింది, చెట్టు ఎరిగింది. గాలి ఎందుకు వచ్చింది? అసలు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే గాలి వచ్చి చెట్టు మీద పడింది అంట. ఎవరు చెప్పారు? నీ కోసం కాసుకొని ఉన్నది. నేను పోతున్నాను, ఎదురుకు వచ్చి నన్ను తగిలిండి. ఎదురుకు నిన్నెందుకు వచ్చి తగులుతుడు? నిన్నొచ్చి తగులుతుడా? అసలు తగలాలని కనబడదా? నిన్నే మలిపించి ఆ వాహనం, గాడిద లాంటి వాహనం వెళ్ళి తగిలితే నీకు బుద్ధి రావాలి. దేవుని పేరు పెట్టుకొని, దేవుని ఇష్టానుసారంగా దేవుని ప్రజలమని చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు లోకంలో తిరుగుతుంటే ఆ వాహనానికి ఆయన ఆజ్ఞించాడు, వెళ్ళిపో వంకలేక అన్నాడు. గొంతలేవు బొమ్మన్నాడు. ఏంది నేను నేను బాగా డ్రైవింగ్, నువ్వు డ్రైవింగ్ వచ్చు, బాగా గాడిద నడిపేవాడిగా బిలాము. కానీ గాడిద కూడా కరెక్ట్ నడవాలిగా. తిప్పిండనుకో ఏదైనా కూడా ఆయన చేతిలో పెడితే దుమ్మైపోవాలి అంతే. ఈరోజు జనములు అనుకుంటున్నారు ఏమవుతులే, ఆయన తలుచుకుంటే అంతక్క. మన పరపతి, మన ఘనత, మన విలువ, మనకున్నటువంటి ఈ యొక్క గొప్పలు ఆయన ముందు ఎంత? ఒక్కసారి గాలి ఊదితే మొత్తం దుమ్మైపోతున్నాయి. ఒక్కసారి అట్ట గాలి ఊదాడంట ఐగుప్తులు పంటల మీదకి, మొత్తానికి ఏమొచ్చిందంట? పురుగు పట్టినాయి అంట. ఏది కొత్త పురుగులు వచ్చినాయి? యాడ్ నుంచి వచ్చినాయి, కొత్త యాడ్ నుంచి పట్టుకొచ్చినాయి. అసలు ఎట్ట పట్టుకొచ్చినాయి? ఏమంటే యాడ్ నుంచి వచ్చినాయంటే అవి ఒక రకమైన పురుగులు గాలి వల్ల వచ్చినాయి అంట. గాలి ఊరు పంపించారు. అసలు ఏం అర్థం కాదు. ఆ దేవుని దగ్గర మొరపెట్టడం తెలియక కోట్లు పెట్టి మందులు తెచ్చి కొడుతున్నారు. ఏమన్నా అవుతుంది? ఇది చంపితే ఇంకొకటి, అది చంపితే ఇంకొకటి, అది చంపితే ఇంకొకటి. ఆయన తలుసుకుంటే దుమ్ము చేయగలడు మనసుని. బిలాముకు చెప్పినట్టుగా ముమ్మారు చెబితే వింటారేమో. గాడిద 3 సార్లు చెప్పిన ఇంట్లో, ఇప్పుడు చివరికి ఏమైంది? అడ్డం తిరిగి గాడిదే మాట్లాడుతుంది. అరే బుద్ధిలోనోడా, ఎందుకు నన్ను నోర కొడుతున్నావు అంటుంది గాడిద. గాడిద మాట్లాడింది ఎప్పుడైనా చరిత్రలు విన్నవా? అవసరం వచ్చినప్పుడు ఆయన మాట్లాడిస్తాడు. ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడు, భూమికి ఆజ్ఞాపిస్తాడు. ఆస్తి ఎదురు చూసావు పర్వాలేదని నువ్వు అనుకున్నావా? కలగనవు ఎప్పుడన్నా? ఊహించని విధంగా ఉన్నత వాటిని లేపేస్తాడు అంతే. 10 లక్షల చేతిలో ఉన్నాయి, పర్లేదు, ఈ సంవత్సరం నేను బెటర్గా ఉన్నాను అనుకుంటున్నావేమో. నీకు తెలియదు ఏ వైపు నుంచి వచ్చి పడుద్దో. చిన్న జబ్బు, అది జబ్బు కూడా అనరు, ఏమైందంటారు. డబ్బులన్నీ అయిపోతుంటాయి, రోగం మాత్రం కుదరదు. ఈ పక్క నేను పోతుంటాయి, ఒక పక్క పోతూనే ఉంటాయి, రోగం మాత్రం కుదరట్లేదు. అంతరాలని, మంత్రాలని, అయ్యని ఇయ్యని ఎన్నో చేస్తుంటాయి, పోవట్లేదు. కారణము నీ మీద దేవుని దృష్టి పడిందేమో, జాగ్రత్త. దాతాను అభిరాములతో మాట్లాడుతున్నాడు. మీరు పాపభరితమైన జనములు, మీలో ఎవరు పాలి భాగస్తులైతే వాళ్ళకు కూడా దీనిలో పాలు పంపులు ఉంటాయి.
మనం కూడా ఈరోజు దేవుని వదిలిపెట్టి వ్యర్థమైన వాటి కోసం పరుగులు తెస్తుంటాం. వాటిలో మనం ఏం పొందుకుంటున్నామమ్మా? పాలి భాగస్థులు అవుతాం. రేపు ఆ లెక్క తీరాలి కదా. అందుకని ఏమైందంట? నోరు తెరిచిందంట భూమి. అక్కడున్న వాళ్ళందరూ భయంతో చూస్తానంట. భూమి ఏందిరా పగలబడిపోతుందంటే ఏమొచ్చి ఆగితే ఆగుద్దమ్మా? లేదా నాగితే ఆగుద్దా? సునామీ వచ్చింది, మీకు తెలుసో తెలియదు. ఎప్పుడు సముద్రాల దగ్గర పోయి జలకాలాడటానికి పోయే వాళ్ళు, బీచ్కి వెళ్ళే వాళ్ళు దాన్ని చూసి ఉరుకుతున్నారు. చిన్న చిన్న ఇవి ఉన్నాయి చూడండి, ఏంది తిరణాలు, చిన్న చిన్న కార్లు ఉంటాయి చూడండి, ఆ కార్లు వచ్చినట్టు వస్తున్నాయంట ఆ నీళ్ళలో నుంచి ఎత్తుకుంటూ. ఆ కార్లు అలా వచ్చేస్తున్నాయంట. వీళ్ళు ప్రాణాలుంటే చాలని పరుగులు తెస్తున్నారంట. వచ్చి ఒక్క దెబ్బకు లక్షల మందిని చంపేస్తారు ఒక్కసారే. మీకు తెలుసో తెలియదు, సీమలు మొత్తం పుట్ట ఉంటది కదా, ఆ పుట్ట మీద పెద్ద బకెట్ నీళ్ళు తెచ్చిపోతే ఏమవుతాయి? ఆ సీమల కంటే కూడా ఘోరం మనం దాని దృష్టిలో. దేవుడి సృష్టికి ఆజ్ఞాపించరా ఇంకా తెలుసుకుంటారేమని చేస్తుంటే ఇచ్చిన అవకాశాలను కూడా ఏం చేసుకుంటున్నారంట? ఇందాకేం చదివారు అక్కడ బిలాము గురించి? బిలాము నడత అంటే ఏమైందంట? విపరీతం అయిపోయిందంట. విపరీతం అయిపోతే నువ్వు చూడొచ్చు, నేను చూడొచ్చు, దేవుడు చూస్తాడా? అప్పుడప్పుడు మీకు తెలుసు తెలియదు, కొంతమంది విపరీతంగా చెప్పేవాళ్ళు లేకుండా అద్దు ఆపు లేకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి పట్టే గతి కుక్కల కంటే హీనమని గతి పట్టుది ఒకరోజు. మీరు అంటారు ఏందని, మీకు అర్థం కాదా? కుక్కల కంటే హీనంగా వాడు అనుకుంటాడు చచ్చిపోతే బాగుండి అనుకుంటాడు, చావలేడు. మళ్ళీ సత్రక్క చావలేరు. ఎలా ఉంటారంటే ఇదిగో వాడు ఏరుకున్నది వాడే వాసన చూసుకోవాలి, తీయటానికి వాడి వల్ల కాదుగా. ఊరన్న వచ్చి తీస్తే బాగుండాలి, ఆ గతి పట్టేస్తాడు. ఊరు అంటున్నాడు ఏమవుద్ది, ఎందుకు అవుద్ది? ఇష్టం వచ్చినట్టు తిరిగారు, పెట్టాడు. ఏంది ఇంతకుముందు ఎప్పుడన్నా స్టెంట్లు వేసినట్టు చూసారమ్మా గుండెలలో, హార్ట్లలో వాల్స్? హార్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా హార్ట్ స్టాక్లు వచ్చినాయా? ఏదో అయిపోయింది. ఊరికి బట్టే కొడక జబ్బులే. కారణం ఏమంటారు? తిండి లోపం అంటారు. తిండి లోపమా ఏమన్నా? దేవుడికి నువ్వు చేసిన దానికి నువ్వు పట్టించే గతి అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసిన అక్రమాలకు, అన్యాయాలకు దేవుడు పట్టిస్తున్నాడు. చంపితే బాగుండు, చంపనివ్వు, బతకనివ్వడు. చచ్చి బతికే శవంలాగా ఉంచుతాడు భూమి మీద. అందరూ తింటుంటారు చికెన్, మటన్, తినాలంటది కుదరదు. అందరూ తింటుంటారు స్వీట్ హాట్, తినాలంటది కుదరదు. ఎందుకంటే దేవుడు పెట్టిన గతి. ఇప్పటికైనా సగం చచ్చినా కూడా మారితే బాగుండగా. సగం చచ్చిపోయినా కూడా ఆలోచించాలిగా, ఇది ఎందుకు నాకు ఈ పరిస్థితి, నేను ఏ తప్పు చేశాను? చాలా మంది అంటారు చాలా మంచోడు, నీకు తెలుసు మంచోడు అని. లోపల ఎన్నున్నాయో ఆయనకు తెలుసు. పుస్తకము తీస్తే పైన ఒక్కటే ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని, 4-5 అక్షరాలు ఉంటాయేమో అంతే. పరిశుద్ధ గ్రంథం 5 అక్షరాలే. లోపల తీస్తే ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి. చరిత్ర పైన చూస్తాం, నటించే వాళ్ళు పైకి బాగా శుభ్రంగా ఉంటారు, అబ్బా చాలా మంచి వాళ్ళు అంటారు. లోపల ఉంటుంది చరిత్ర అంతా. అందుకని మన కాణిపేటలో చెప్పాను కదా, నేను చెప్పాను సున్నం కొట్టినా లోపల అంతా గెర్లికే అంటే కెర్లగిత్తే వస్తుండదు బయటికి. దానికి తగిన శాతం అనుభవించాలిగా. ఎంత చేసి ఒక కిడ్నీ పోయి, ఒక కాలు పోయి, ఒక కన్ను పోయినా కూడా వ్యభిచారం మానుకోవట్లేదు, దాగుడు మానుకోవట్లేదు, తిరుగుడు మానుకోవట్లేదు. దేనికి రెడీ అయిపోయారు అన్నాడు అన్ను? అమ్మేన్ పాతాళమని చెప్పండి. ఇది పోయినప్పుడు బుద్ధిగా తెచ్చుకోవాల్సింది. ఎంతైనా కూడా ఒంట్లో ఊపిరిందిగా అనుకుంటున్నాడు. ఊపిరి తీసేసేదాకా మానవా? ఎందుకు? అప్పుడప్పుడు చాలా మంది అంటారు 2 కాళ్ళు పోతే బాగుండు, లేదా ప్రాణం పోతే బాగున్నట్టు ఎందుకు ప్రాణంతో ఉంచాడు? మారతావని. ఇది అర్థం కాక ఎంత చేసినా నాకేం కాదు అనుకుంటున్నామేమో. ప్రాణంతో ఉంచింది దేనికి? మారతావని. ఎందుకు ప్రాణంతో ఉంచాల్సి వచ్చిందంటే అక్కడ మాట్లాడుతున్నాడు లోకాసు వార్తలు 13వ అధ్యాయం తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవద్దు చేయొద్దు. ఏమంటున్నాడంటే యజమానుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడంట తోటమాలి, ఈ 1 సంవత్సరం గడువు ఇవ్వు. ఏమడుగుతున్నాడు? అక్కడ ఆ తోటమాలి అడుగుతుంటే ఇక్కడ తోటలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెట్లు ఆ చెడ్డ చెట్లను చూసి అడుగుతున్నాయంట, ఈ 1 సంవత్సరం ఆపయ్యా. ప్రార్థన చేస్తున్నారు. అందుకే ప్రతి దినము ప్రార్థనకు ఉన్నా లేకపోయినా గంట దూడి మందిరములో కూర్చొని మన ప్రాంతముల గురించి, సంఘముల గురించి, కుటుంబాల గురించి రోదన చేయటానికి 25వ సంవత్సరంలో ప్రారంభించి ఉన్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా అవసరం లేదు, ఒక్కలైనా వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేయాలంతే.
బతిమిలాడే వాళ్ళు కావాలి, దేవుణ్ణి గోజాడే వాళ్ళు కావాలి. ఎందుకంటే వీళ్ళు నీ ప్రజల ప్రభువా, వీళ్ళు నీ రక్త సంబంధాలని కాదు, వీళ్ళు నీవేదో బంధువులు ఆత్మీయులని కాదు, వీళ్ళు నీ ప్రజలు. అంతే కదా మోసే ఏమంటున్నాడు, సమస్త శరీరాత్మలకు దేవుడివైన దేవా, అందరినీ పుట్టించింది నువ్వే కదయ్యా, ఒక్కసారి అవకాశం అయ్యా మారతారేమో. ఎంత బాగా బతిమలాడుతున్నాడు, ఒక్కసారి అవకాశం అయ్యా మారతారేమో. ఇప్పుడు ఆయన ఇచ్చాడా ఇలేదా? ఎవరికి ఇచ్చారు? మీరు వాళ్ళలో నుంచి పక్కకు రండి, వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ఇచ్చి ఇసుకుపోయాను, వాళ్ళనన్నా శిక్షిస్తే మీకు బుద్ధి వస్తుంది. చాలా మంది ఏమంటున్నారంటే వాడు విపరీతమైన తప్పులు చేశాడు కనుక అట్లా చచ్చాడు అంటాడు. అందుకు కాదు, మనకు బుద్ధి రావటానికి వాడికి ఆ గతి పట్టించాడు. నీవు కూడా మారకపోతే అలాగనే నశించిపోతారంటున్నాడు. మీరు కూడా మారకపోతే అలాగనే నశించిపోతారు. ఏ పాపం తెలియని వాళ్ళకెందుకంటే, పాపం తెలియని వాళ్ళకు కాదు, వాళ్ళ పరిస్థితి అలాంటిది, నీ కోసం వాళ్ళని ముందు చంపాడమ్మా. అదే కదా, మనకు దృష్టాంతముగా ఉండుటకై వారిని ఉంచెను అని రాయబడింది. ఈరోజు ఎవరిలోనైనా మానవత్వం, మంచి ప్రేమ, నేను చెప్తాను, చాలాసార్లు చెప్తాను మీకు, మళ్ళా చెప్తాను, ఏ ప్రదేశానికి వెళ్ళినా చెప్తుంటాను, ఇన్ని కోట్లు సంపాదించి మీ పిల్లల కోసం పెడుతున్నారు, ఒక్కళ్ళైనా మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మాటిన వాళ్ళు ఉంటారు చూపించండి. ఇక్కడ ఒక్కళ్ళైనా ఇన్ని వాళ్ళు ఉంటారు చూడండి. మరి ఎందుకు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు అర్థం కాదా? మళ్ళా వాళ్ళనే తిడుతుంటారు, వాళ్ళనే దూషిస్తుంటారు, వాళ్ళనే ఆడుతుంటారు, వాళ్ళ కోసమే రాత్రి వాళ్ళు కష్టపడుతున్నారు. నీ ఆత్మను నువ్వే పాడు చేసుకోవట్లా? ఏ రోజైనా సంతోషంగా నా బిడ్డలు నా మాట వినే వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళే చెప్పే వాళ్ళు ఉన్నారా ప్రపంచంలో ఎవరైనా? ఇండ్రు. ఎందుకంటే వీళ్ళకు బుద్ధి రావాలి, మంచి మార్గమును నేర్పించు. ఇబ్బందులు వచ్చిందంటే బాధపడి ఏడవటం కాదు, వాడు నరకంలోనికి పోతున్నాడని తపన చెందేటువంటి తల్లిదండ్రులు కావాలి, ఈరోజు కావాలి. మోసే ఏమని ఏడ్చాడమ్మా వాళ్ళ కోసం, ఏమని నీ ప్రాంతం కోసం నువ్వు ఏడుస్తున్నావు మందిరంలో కూర్చొని? నా ప్రజలు కాదయ్యా, నా బంధువులు కాదయ్యా, నీవు సృష్టించిన ప్రజలు. ఎవరిల్లు? నీవు సృష్టించిన ప్రజలు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే వాళ్ళు మారతారేమంటున్నారు. నోరు తెరిచి చంపేసింది వాళ్ళ కుటుంబాలను, రక్త సంబంధాలను, సహోదరి సహోదరులను. కానీ మిగతా వాళ్ళైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఆమె ఇప్పుడు రండి యెహోషువ గ్రంథంలోనికి రండి, ముగించుకున్నాం, సమయం అయింది కదా. చూడండి, తీయండి. ఏమంటున్నాడు? కత్తి దూషణ కత్తిని చేత పట్టుకొని ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఆ సందర్భం చదవండి. మా పక్షం ఉన్నవాడువా, మా విరోధుల పక్షం ఉన్నవాడు అని అడగగా అతడు, కాదు, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చి తిని. మీరేమనుకుంటున్నారు? దేవుడు మన పక్కన వాళ్ళ పక్కన కాదు. నేను ఎవరి పక్కన? నేను దేవుని సేవకుని, నేను దేవుని పక్షం ఉన్నవాడిని. అందుకే అందరి కోసం నేను వచ్చి ఉన్నాను. ఆమేన్. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చింది? ఇది నిజంగా ఒప్పుకుంటారు అందరూ? తప్పదు, ఒప్పుకోవాలి. అందరి పక్షాన్ని వచ్చాను. యెహోషువ అంటున్నాడు, నువ్వు మా పక్షపు వాడివా, మా విరోధుల పక్షపు వాడివి అంటే, నేను నీ పక్షము కాదు, వాళ్ళ పక్షం కాదు, ఇక్కడ యెహోవా సేనాధిపతిగా వచ్చి తిని. కాబట్టి ఏం చెప్తున్నాడు? కాబట్టి చూడండి, అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధ స్థలము, ముందు నీ కాళ్ళకున్న పాదములకు ఉన్నటువంటి ఆ యొక్క చెప్పులు తీసేయమన్నాడు. చెప్పాల్సింది తర్వాత చెప్తాను, ముందు నువ్వు వచ్చినటువంటి ఈ స్థలం ఎలాంటిది? ఆమేన్. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? యెరికో ప్రదేశ ప్రాంతంలో అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ పంట తిన్నారమ్మా? చెప్పాలి, ఏ పంట తిన్నారు? ఇప్పుడు వీళ్ళు ఏ పంట తిన్నారు? కానాను పంట అప్పుడే తిన్నారు. ఏమాగిపోయింది అంటే, కానానులో ఉన్నటువంటి, కానానులో ఏముందని చెప్పాడు దేవుడు వాళ్ళకు? పాలు తినాలి అంటే ఆశీర్వదించబడిన దేశం అది. మా ఆశీర్వదించబడిన దేశం అది, ఆశీర్వదించబడిన ప్రజ ఆ దేశము. ఆ ప్రాంతంలో నువ్వు అడిగి పెట్టావు గనుక
నీ పాదములకు ఉన్నటువంటి పాదరక్షలు తీసేయమన్నాడు. ఇప్పుడు మనకు చెప్తున్నాడు 10 నిమిషాలు క్లోజ్. ఇప్పుడు మనకు చెప్తున్నాడు, ఇప్పుడు మనము కొడక కానానుకు సాదృశ్యమైనటువంటి పరలోక రాజ్యములో చేరిన వారిని. రాజ్యములకు వెళ్ళామంటే వెళ్ళడా, పరలోక రాజ్యం యొక్క హక్కులు పొందిన వారిని. ఎలాగంటే బైబిల్ ఏం చెప్పింది? పరలోక రాజ్యము సమీపించినది అన్నాడు. ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు దేవుని యొక్క మందిరములో ఉన్న కండిషన్లు ఎవరివి? దేవునివి. ఈ యొక్క ఆజ్ఞలు ఎవరివి? దేవునివి. ఈ రూల్స్ ఎవరివి? దేవునివి. అందుకే పౌలు గారు ఏమంటారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి అంటే మన హక్కు పరలోకంలో ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు రూల్స్ కొన్ని ఉంటాయి. ఏంది ఆ రూల్స్? మన రూల్స్ ఏంటివి? బైబుల్ చెప్పిన రూల్సే మన రూల్స్. ఇప్పుడు మనకే కండిషన్ అందరికీ ఉండవనుకుంటారు, వాడు దీంట్లో కూర్చో అడుకుంటాయి ఆ కండిషన్. నీవు ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీలో అపవిత్రమైనది ఏది ఉండకూడదు. నువ్వు చేరిన ఈ సంఘం పరిశుద్ధమైన సంఘం, నీలో అపవిత్రమైనవేవి ఉండకూడదు. ఉంటే ఏం చేయమన్నాడు? విడిచిపెట్టు. ఉంటే విడిచిపెట్టండి. ఇది అందరికి రూల్స్ కాదు, మనకు రూల్స్ అంతే. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయన్నీ. గవర్నమెంట్ స్కూల్స్ కు ఒకటి ఉన్నది, ఒక కండిషన్ ఉన్నది. మన యొక్క గవర్నమెంట్ ఎక్కడ నుంచి ఆదివారము సెలవు. నేను పెడతానంటే ఒప్పుకుంటాడా గవర్నమెంట్? మరి పెడతానన్నాను ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ లెక్కలో లేవు అంటాడు అంతే. అవును కదమ్మా, నువ్వు గవర్నమెంట్ లెక్కలు లేవు అంటారు. ఉదాహరణకు పాపం పిల్లలు ఉన్నారమ్మా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఆదివారం స్టడీ అని వెళ్ళిపోతారు, పాపం బాగా చదువుతుంటారు. రేపు నేను చెప్తున్నాను, వీళ్ళకి వాళ్ళు కూడా రావు నాకు తెలిసి. మరి స్టడీ అని పోతున్నారు కదా, ఏం చదువుతారు వీళ్ళు? చదువు నాకు అర్థం కాలేదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయి చదివే ఉంది. గవర్నమెంట్ ఎందుకు ఇచ్చిందమ్మా వారానికి ఒక రోజు హాలిడే? సెలవు తీసుకొని రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా ఉండి కొన్ని జ్ఞానం నేర్చుకోమని ఇచ్చింది. ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర మాటని. వీళ్ళు తల్లిదండ్రుల మాట అనకుండా వెళ్ళిపోయారంటే అర్థమైంది, వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. వాళ్ళు అడిగిపోతే వీళ్ళు పోయేదేమో 9ంటికి, ఆ టీచర్ వచ్చేదేమో 2 గంటలకు. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏందమ్మా ఏం చేస్తారు? వాళ్ళతో వీళ్ళు, వీళ్ళతో వాళ్ళు, వాళ్ళెవరాలు వీళ్ళు, వీళ్ళెవరాలు వాళ్ళు, వాళ్ళతో వీళ్ళు పనికి మాలిన మాటలు, ఆటలు ఆడుకోవటాలు, పాటలు పాడుకోవటాలు, ఎగరటాలు, చిందులేయటాలు. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టడీకి పోతే ఏం చెప్పి, మేడం రాలేదు. మరి ఎందుకు వెళ్ళావు? ఎక్కసెక్కాలు చేయడానికి వెళ్ళారు. బాగా అర్థం చేసుకోండి. కండిషన్స్ వాళ్ళకుండా వీళ్ళకుంటాయి. మీరు అనుకుంటారేమో పిల్లలు చదువుకున్నారు, ఊరు చదివేవాళ్ళు లేరమ్మ ఈ రోజుల్లో. కండిషన్స్ మీరు అనుకున్నట్టుగా వీళ్లకు స్వతంత్రం ఉండటం కోసం తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోతున్నారు అంతే. ఏడుంటే స్వతంత్రం ఆటలు సాగవు. ఏడుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం కుదరదు. కానీ అడిగిపోతే ఫోన్తో పని లేకుండా కూర్చొని మాట్లాడుకోరావచ్చు, అంత దూడైన ముచ్చట్లు పెట్టుకొని. అడిగిపోయి బుక్ తీస్తారా? ఏమన్నా వచ్చిన తర్వాత ఏం చదివావని ఎవరన్నా అడగని కావాలంటే మీరు, నీకు తెలియదు పో అంటారు. అది వాళ్ళు చెప్పేది, నీకు తెలియదు పొమ్మంటారు. నేను ఒకటే చెప్తాను, నిజంగా నేను చదువుకున్నాను కాబట్టి, మీరందరూ కూడా చదువుకోకపోయినా ఈ వయసులో నుంచి పెద్దోళ్ళు అయిన వాళ్ళు ఏ వయసులో ఏ ఆలోచనలు వస్తాయో మీకు తెలుసు. వయసులో వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వచ్చినప్పుడు బుద్ధులు మారిపోతాయి. బుద్ధులు మారిపోయినప్పుడు బిలాముకు ధనాపేక్ష కళ్ళకు కట్టినట్టుగా వీళ్ళ కూడా వేరే ఆలోచనలు కళ్ళల్లోకి వస్తాయి. తర్వాత బాధపడితే ఇబ్బంది లేనే లేదు. మీరు అనుకోవచ్చు పెద్ద ఇంట్రెస్ట్ ఏం తెలియదు, ఏమన్నా స్టేట్ ర్యాంకులు ఏమైనా కొడుతున్నారు, నాకు అర్థం కాలేదు. ఒక్కసారి వాళ్ళ చదువులు ప్రోగ్రెస్ రావట్లేదు చూడండి. నమ్మురు అన్న మీ పిల్లలు అంటే మీకు చదువుకునే పిల్లలు కదా, పోయి చూడమనండి ఒకసారి మీ ప్రోగ్రెస్ కార్డు చూడండి. 25కు 5, 50కు 10. ఏంటంటే నేను చదివిని రాలా, మరి రోజు పోతున్నా అడిగి చదవటానికా ఎగరటానికా? రోజు పోతారు కదా, మరికి రోజు నాకు రోజు పోతారు. మరి ఏం చేస్తారు? నేను గాడిద మోసాను బుక్కులు మొత్తం ఇన్ని పుస్తకాలు పాపం ఒక్కొక్కరికి. ఆ పుస్తకాలలో ఒక్క పుస్తకాన్ని అందిస్తే బాగుండు. గవర్నమెంట్ అన్ని ఇచ్చిన అవకాశాలు వీళ్ళు చేస్తారా? మరి ఎందుకయ్యి? మళ్ళీ ఏమంటారు, మొయ్యలేరని చెప్పి అన్నీ పెట్టొస్తున్నారని. చాలా స్కూళ్ళలో అంతే. నేను ఈరోజు చెప్తాను చూడండి, చాలా చెప్తాను. చదువుకోవడం లేరంట్లా, చదివేవాడు ఏడున్నా చదువు లేని నువ్వు తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి చుట్టూ కూర్చున్నా కూడా ఒక బుక్ అయితే తిరుగుతాడు కానీ మైండ్ అంతా అవైపోయి ఉంటుంది.
అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, అబ్బాయి మా మురళి వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పాను, సండే క్లాసులు ఎక్కసాకాలు ఉన్నోకాలు అంతే, 10th క్లాస్ అని కూడా అవసరం లేదని చెప్పాను. నువ్వు చదివేది అదే ఎరగబడి చదవండి. ఏం చదువుతారు మీరు నాకు అర్థం కాకుండా? ఏం చేస్తారు వీళ్ళు స్టడీ అంటారు, సార్ వాళ్ళు చెప్తారు స్టడీ అంటారు. 210 రోజులలో 52 ఆదివారాలలో ఉంటాయి, మిగతా రోజులు చదవరా? నిన్నటి దాకా ఉన్నాయి కదా ఏందమ్మా, 10 రోజులు సెలవులు. ఈ 10 రోజులు చదివినరా? మీరు ఇళ్ళ కాడే ఉంటారు కదమ్మా, మీ పిల్లలు ఉంటారు కదా, మీ ఇళ్ళ ఏ రోజున బుక్ తీసిర్రా? రేపు మళ్ళీ ఆదివారం టీచర్ స్టడీ పెట్టిందని పోతారు. ఈ 10 రోజులు ఏమి ఎరగబడిచారు వాళ్ళు? ఏమి ఎరగబడిచారు చెప్పండి? మీకు అర్థం కాలేదు. వాడి వేషాలు ఎవరి మీద వేస్తున్నాడు తెలుసాడు? మనమని డిస్టర్బ్ చేయడు, వీళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. వచ్చే తరం పాడైపోవాలని అంతే. మనం అనుకుంటాము మన వల్లైనా ఏదో అదుల్లో 4 చినుకులు పడుతున్నాయి, తర్వాత వాళ్ళు అసలు పడవంటారు. ఎందుకని అంత దరిద్రంగా ఉంటారు? మనమే చెప్తాలే, మనమే చెప్తాం కదా. మనమైనా మంచోళ్ళం కానీ మన పిల్లలు దరిద్రులు అనుకుంటారు. మన తరంలోనైనా తల్లిదండ్రుల ప్రకారం పెళ్లి లేని కానీ తర్వాత వచ్చి ఒక్కడి పెళ్లి చేసుకునే లేదు అంటుంటారు. ఎందుకంటారు? నాకు అర్థం కాలేదు. నీకు తెలిసి కూడా మరి ఏం చేయాలి? తెలిసి కూడా చేస్తున్నావు కదా. అంటే నీ కళ్ళ ముందు తెలుసు వాడు చెడిపోతున్నాడని. చెడిపోయినా కూడా వాడి చేతికి నువ్వేమిచ్చినా అవకాశాలు ఇచ్చి వెళ్ళిపోమన్నా. రెక్కలు వచ్చిన తర్వాత పక్షి ఉంటుంది అక్క. రెక్కలు ఉన్నంత వరకు నీ అవసరం నీకు అర్థం కాలేదు. నా మాట ఉంటుంది, రెక్కలు వచ్చిన తర్వాత నువ్వు అవసరంలే. అందుకని ఈరోజు చాలా మంది ఏం చెప్తుంటారు తెలుసా? ఒక్క 4 సంవత్సరాలు ఆగా అంటాడు. ఎందుకు? నాకు మైనారిటీ తిరిగిపోద్ది, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానని అర్థం. మనమేమనుకుంటామంటే ఏంద్ర ఉద్యోగం చేస్తారు, ఉద్యోగం చేసేవాడికి 20 సంవత్సరాలు నేను నిన్ను కన్ని పెంచి పోషించి వాడికి అన్ని చేస్తే రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను చూసుకోవాలి, అప్పుడు నన్ను విడిచిపెట్టి ఎందుకు పోతాడు అనుకోవాలి. ఇవన్నీ కాదు. నాకు స్వతంత్రం వచ్చి నా ఆస్తి నా చేతికి వస్తే అప్పుడు చేత మీ పని. ఇప్పుడు కూడా మీకు తెలుసు పాపం పెద్దోళ్ళు చాలా మంచి వాళ్ళు, తల్లులు ఇంకా ఎట్లా రాశిలో ఉన్నదంతా రాసిస్తే నా ఉన్నదంటూ కూడా ఉంచరు అసలు. నిజంగా అదే అంటారు. గవర్నమెంట్ ఒకటే చెప్పింది, చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆస్తి రాసిమని చెప్పింది. గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ పెట్టింది. అందుకని నేను చెప్తున్నానంటే తరాలు చెడిపోతున్నాయి. యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి అంటారు. అప్పుడప్పుడు అంటుంటారు, మా అబ్బాయి అంటుంటాడు, ఈ నా మాట లేదండి, 4వ సంవత్సరం నీ మాట లేకపోతే 15వ సంవత్సరం అంటాడా? 4వ సంవత్సరం లేదు. ఇప్పుడు మీరు పోబెట్టి మీరు డబ్బులు ఇచ్చి మీరు చెబితేనే ఇప్పుడే మీ మాట లేదు, రేపు ఉద్యోగం చేస్తే మీ మాట అంటారు. మనమేమనుకుంటామంటే పిల్లల పానీ కాదు, వాళ్ళు నెత్తి కూర్చున్న తర్వాత నరకానికి రెడీగా అయిపోతున్నారు. రెడీ అయిపోయారు, సిద్ధమైపోయారు. గారాబం చేసావంటే అంత 4 గంటలు ఏడవాలి తప్పదు. ముద్దు పెట్టుకున్నావనుకో నువ్వు అంత 4 గంటలు వాడిని బట్టి ఏడ్చే రోజు వస్తుంది అంతే. అందుకే దేవుడు అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవ ఎవరు నేర్పించాలి? ఇప్పుడు స్వతంత్రం వదిలేసిరు కదా, ఇంకా నేర్పిస్తారు? ఎప్పుడైనా నిన్నమ్మా రే రారా నీళ్ళు అంటే తెచ్చుకో, 2 రోజులు పోయబెట్టుకున్నాం అనుకోని ఒక్కలాగా నీ మాట అనిపోతుంది అన్నాడు. 2 రోజులు ఏదండి, అమ్మో వాడు ఏమన్నా అనుకుంటే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళ అమ్మోళ్ళు మా జేజోళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ తాతలు వాళ్ళ రేపు నేను దాకేది వాళ్ళు ఊరకంటే ముద్దు కోసం అంత సీన్ లేదు. వాళ్ళు అంటారు వీళ్ళకి పుట్టిన పిల్లలు మా పిల్లలు మంచి ఇలా పుట్టిన దరిద్రులురా, అసలు తల్లిదండ్రులు బాగా చెప్తే ఎందుకు బాగుంటారు, వీళ్ళు చెడిపోయారు వాళ్ళు చెడిపోయారు, మిమ్మల్ని కూడా తెస్తారు. వాళ్ళు ముద్దు మాటల కోసం చెప్పేది ఏటి కాదు. అందుకే చెప్తుంది ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో దేవుడు వారిని బతిమిలాడుతున్నాడంట. మన పక్షాన యేసు ప్రభు వారి దేవుడిని బతిమిలాడుతున్నాడు. అయ్యా ఆగండి, ఈ ఒక్క సంవత్సరం ఆగని యేసు ప్రభు వారిని పంపించాడమ్మ మన కోసం. వచ్చి సంఘమును స్థాపించి సంఘమును ఏర్పరిచి భారముచే అలసి సొలసిన సమస్త జనులారా రండి అని పిలుస్తున్నాడు. పిలిచిన మనం సంఘములోనికి వచ్చి సమాజపు బుద్ధులు మొదలు పెట్టాలి. సంఘానికి కొన్ని కండిషన్లు ఉన్నాయి, సంఘంలో ఉన్న కొన్ని పద్ధతులు ఉంటాయి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. అప్పుడు సమాజంలో ఉన్న బుద్ధులు వదిలిపెట్టాలి తప్పదు. ఎందుకంటే ఈ కండిషన్స్ ఉంటేనే నువ్వు పరలోక రాజ్యపు వారసత్వం పొందుకున్నట్టు. ఈ కండిషన్ లేకపోతే నీకు వారసత్వము లేనట్టే. వారసత్వం లేనటువంటి ప్రవక్త అయిన బిలామునే దేవుడు ఏం చేశాడమ్మా? బుద్ధి చెప్పాడు. దేవుడు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన
కోరాహు, దాతాను, అభిరాముల్ని ఏం చేశాడమ్మా? భూమి నోరు తెరిచి వాళ్ళ కుటుంబాలను మొత్తాన్ని సర్వనాశనం చేపించింది. ఇప్పుడు అన్నీ తెలిసి ఏమవుతుందని లెక్క లేకుండా తిరుగుతున్న నీ శాపము నీ కుటుంబం మీదకి రాకుండా చూసుకో, జాగ్రత్త. ఒక్క పూటతో మీరు కోట్లు సంపాయలేరు అక్కడ, నేను చెప్తున్నాను. దయచేసి దేవుని రాజ్యానికి వచ్చేసారు మీరంతే. ఈ రాజ్యపు హక్కులు నీకు, అర్హత నీకు రావాలంతే. వద్దనుకుంటే, ఆయన వద్దనుకుంటే మనం ఉండలేమేడం. ఆయన వద్దనుకోలేదు, కావాలని ఎదురు చూస్తున్నాడు మనం. ఇంకా బిలాముకు కళ్ళు తెరిచినట్టుగా మన కళ్ళు తెరిపించాడు అనుకో, ఇక మన జీవితాలు బాగుండవు. ఆల్రెడీ మనం అన్ని తెలిసిన వారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, నీవు నేను పరిశుద్ధమైన సంఘంలో వచ్చాం. అక్కడ యెహోషువ ఎదుట నిలబడ్డ ఆ దూత మాట్లాడుతుంది, నీ పాదములకున్న పాదరక్షాలు తీసివేయి, ఈ భూమి. కాబట్టి ఈ సంఘములో నువ్వు వచ్చావంటే ఇది పరిశుద్ధమైన సంఘం. ఏమిచ్చి కొన్నాడు ఆయన ఈ సంఘాన్ని? తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘంలో అపవిత్రమైన ఉండకూడదు, అపవిత్రమైన పద్ధతులు, అపవిత్రమైన ఆలోచనలు ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే సన్నిధిలాగే బతకాలి. క్రైస్తవుడు అంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు అంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎలా బతకాలి అలాగే బతకాలి. అలా బతకకుండా వేరే విధంగా బతికామనుకోండి, తర్వాత దానికి తగిన ప్రతిఫలము కూడా ఉంటుంది. దానికి తగింది కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలి. నేను అనుభవించాలి, నువ్వు అనుభవించాలి. ఇప్పుడు లోకంలో వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాళ్ళకు తగినది ఆయన చూసుకుంటాడు. అవకాశం ఉంటే మనం, రాత్రి చెప్పాను కదా, మనమని తీసేసి మన స్థానంలో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతాడు మనం లెక్క లేకుండా చేస్తే. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నాలో అపవిత్రమైంది, అపరిశుద్ధమైంది, పరిశుద్ధత లేనిది ఏమైనా ఉంటే ఈరోజు నేను తీసివేసుకుంటున్నాను. ఈ దినము నుంచి నీ సన్నిధిలో ఎలా మెలగాలో అలా మెలుగుటకు నాకు బుద్ధి జ్ఞానం వల్ల నేర్పమని అందరము ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థనలోకి భవిద్దాం.